గుక్కపట్టి ఏడ్చిన తరువాత, తల్లి చనుబాల అమృతం మొదటి గుటక వేసిన తరువాత, అమ్మ పొత్తిళ్లలో చిన్ని చిన్ని కాళ్ళు చేతులు ఆడించిన తరువాత, కొందరం ఫ్యాక్టరీల మీద పీఠం వేసుకొని కూర్చుంటాం. అనేకులం చెమట చెరువులలో ఈత నేర్చుకొని ఈదుకుంటూ వెళ్ళి కర్మాగారాల పళ్ళ చక్రాలలో పదే పదే దూరి పదే పదే బయటికి రావటం బతుకు తెరువుగా మార్చుకుంటాం. కొందరం కోట్ల రూపాయల కార్లలో తిరుగుతాం. కొందరం సైకిళ్ల, మోటారు సైకిళ్ల చక్రాలమై పళ్ళ చక్రాల మధ్య, సంసార చక్రాల మధ్య కర్మమర్మపు సొరంగంలో అవతలి వైపు కనిపించక అల్లాడుతుంటాం. మనలో కొందరి లెక్కలేని పొలాలలో పంటలమై పండుతాం. మనలో కొందరి అంతులేని భోగభాగ్యాలుగా మారిపోతాం. మనలో కొందరి ఆకాశ హర్మ్యాల అంతస్తులుగా మారిపోతాం. మనలో కొందరి శుతిమెత్తని పానుపుల్లా మారే కరెన్సీ కట్టల ముద్రణాలయాలుగా అవతరిస్తాం. మనలో కొందరి మెదళ్ళు శ్రమ పడకుండా కంప్యూటర్లుగా మారి సేవలలో తరిస్తాం. మనలో కొందరి సోదర పీడనను భరిస్తాం. కొందరం తవ్విన మురికి కాలవలలో నుంచే ఆకాశంలో మెరుస్తున్న ఎరుపు చారల నక్షత్రాలను చూస్తూ స్వప్న సీమలలో చలనరహితంగా చరిస్తాం. కానీ మన అనేకులలో అతి కొందరం మనలో కొందరి అమానుష లాలసని అంతం చేయటానికి ధర్మ సంస్థాపన కోసం విలనంబులు, తుపాకులు ధరిస్తాం. ఈ కవిత దేవిప్రియ రాశారు. ఇంకొకప్పుడు కవితా సంకలనంలోనిది, సంపుటిలోనిది. దేవిప్రియ ఇప్పటి కవిత్వం. ఇది వెనక కవరు. ఈ పుస్తకాన్ని పరిచయం చేసుకుందాం. ఈ పుస్తకం 2017లో ప్రచురింపబడింది. సమతా బుక్స్ హైదరాబాదు ప్రచురించారు. కవరు రమణజీవి చేశారు. ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తూ దేవిప్రియ, అలసి సొలసిన ఈ జీవనయానపు చివరి దశలో నా తల మీద ఒక అదనపు సంతాన వాత్సల్య ఛాయని పరుస్తున్న డాక్టర్ పి నీలిమ, డాక్టర్ పి శ్రీనివాస్ దంపతులకి అని చెప్పారు. తర్వాత గాయం నాకు మరణం నీకా రాజీ అనే 2 వాక్యాలతో ఈ ఫోటో వేశారు. భార్య రాజ్యలక్ష్మి గారి ఫోటో అది. తర్వాత ఇందులో ముందు మాటలు ఒక 2 ఉన్నాయి. కవే రాసుకున్న ముందు మాట ఇప్పుడు పంచుకోవలసినవి కొన్ని పేరుతో ఒక 3 పేజీలు ఉంది. తర్వాత శబ్దాల్లో తొణికిసలాడే ఒక అపురూప ధ్యాని చింతన పేరుతో దర్భసైన్యం శ్రీనివాసాచార్య గారు 32 పేజీల ముందు మాట అవతారికగా రాశారు. మొత్తం 74 కవితలు ఉన్నాయి. మొత్తం పేజీలు 172 ఉన్నాయి. దేవిప్రియ గారి పరిచయం కొంత చేసుకుందాం. దేవిప్రియ అసలు పేరు ఖాజా హుస్సేన్. ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయులు, పైగంబర కవులలో ఒకరు. పాత్రికేయుడిగా చాలా పత్రికలలో పనిచేశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, హైదరాబాద్ మిర్రర్ లాంటి దినపత్రికలలో ఎడిటర్గా పనిచేశారు. హెచ్ఎంటీవీలో సీనియర్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. వ్యంగ్య విమర్శనాత్మకమైన మినీ కవిత్వం రాశారు. సమాజానంద స్వామి, రన్నింగ్ కామెంటరీ లాంటి కార్టూన్ కవిత్వంతో పత్రికల్లో ఒక కొత్త ప్రయోగాన్ని చేశారు. దాసి, రంగుల కళ మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు రాశారు. ప్రజాకాయకుడు, గద్దర్ మీద మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్ షిప్ పేరుతో డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించి దర్శకత్వం వహించారు. కొన్ని రచనలు తెలుసుకుందాం. అమ్మ చెట్టు 1979లో వచ్చింది. 1992లో గరీబ్ గీతాలు, 1990లో నీటి పుట్ట, 1999లో తుఫాను తుమ్మెద, అరణ్య పురాణం, తర్వాత 2001లో పిట్టగూడ ఎగిరిపోవలసిందే, తర్వాత 2005లో చేపచిలుక, 2009లో గంధకుటి.
తర్వాత గాలి రంగు 2011లో వచ్చిన కవిత్వానికి గాను 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇన్షా అల్లాహ్ పద్యకావ్యం రాశారు. తర్వాత పూర్ణమ్మ ద గోల్డెన్ డాల్ అనే దాన్ని అనువాదం చేశారు. అధ్యక్ష మన్నించండి పేరుతో సంపాదకీయాలు, రన్నింగ్ కామెంటరీ, సమాజానంద స్వామి లాంటి వ్యంగ్య కార్టూన్ కవిత్వాన్ని వీరు ప్రచురించారు. ఇప్పుడు మనం కవిత్వంలోకి వెళదాం. ఈ మొత్తం 74 కవితల్లో నేను దీనిని ఒక 3 విభాగాలుగా అనుకున్నాను. ఆత్మకథాత్మక వ్యక్తిత్వ ప్రతిబింబం ఒక విభాగంగా, తర్వాత సామాజిక రాజకీయ కవిత్వం 2వ విభాగంగా, తర్వాత వియోగం ప్రేమ కవిత్వం 3వ విభాగంగా అనుకున్నాను. ఈ 3 విభాగాలని మనం పరిచయం చేసుకుందాం. ఆత్మకథాత్మక వ్యక్తిత్వ ప్రతిబింబం పేరుతో కొన్ని కవితలని మనం చదువుకుందాం ఆ సెక్షన్ కింద. వాటిల్లో మరపురానివి కొన్ని అనే కవిత నేను ఇప్పుడు కొంచెం పరిచయం చేస్తాను. మరపురానివి కొన్ని. కనుచూపు మేర ఎటు చూసినా ఏపుగా ఎదిగిన జ్ఞాపక వృక్షాలే. 4 దశాబ్దాల క్రితం విడిచి ఇంత దూరం నడిచి వచ్చినా ఇంకా నన్ను వెంటాడే గుంటూరు పురవీధులే. వినుకొండ కొండ కింది సీతాఫలాల తోటలు, తాడికొండ కొండ మీది కోనేటి రాతి రంగు నీళ్లు, మాచర్ల తిరునాళ్లలో మండ్రగబ్బ బీభత్సం, నాన్న నమాజుకు పోతే ఈద్గా వెనుకే తోటి పిల్లలతో చెట్లెక్కి ఆడిన ఆటలు, తమ్ముడు పుట్టినప్పుడు అమ్మ చనుబాల కోసం వాడిని తోసివేసిన అసూయ, లోపల చిందరవందరగా అల్లుకున్న తీగలకి వేలాడుతూ జ్ఞాపకాలని కొన్నిటిని కవి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జ్ఞాపకాలలోంచి ప్రతి కవి తనకు సంబంధించిన చాలా జ్ఞాపకాలని కవిత్వంలో చెప్తూ ఉంటారు. ముఖ్యంగా బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు, నాస్టాల్జిక్ జ్ఞాపకాలు ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఈ కవి ఇక్కడ బాల్యానికి, కొంత యవ్వనానికి సంబంధించిన జ్ఞాపకాలు మనతో చెప్తున్నారు. ఏ కవైనా ఏ మూలంలోంచి తను వచ్చాడో, ఎక్కడ నిలబడి తను మాట్లాడటం మొదలుపెట్టాడో తన కవితల్లో వ్యక్తపరుస్తూ ఉంటారు. అందులో ఒక ప్రాంతం ఉంటుంది, ఒక సామాజిక నేపథ్యం ఉంటుంది, కుటుంబ నేపథ్యం కూడా, ఇలాంటి విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ కవితలో అదే చెప్తూ ఉన్నారు కవి. ఈ సంపుటిలో ఉన్న 74 కవితల్లో వ్యక్తిగా మాత్రమే మనకి దేవిప్రియ గారు కనిపిస్తూ ఉంటారు. చాలా కవితలు మొత్తం కూడా ఒక వ్యక్తిగా నిలబడి మాట్లాడినట్లుగా, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నిలబడి మాట్లాడినట్లుగా కనిపిస్తాయి. తన సామాజిక నేపథ్య ప్రస్తావన ఎక్కడ ఈ కవితలో తప్ప మరెక్కడ మనకి కనిపించదు. అయితే ప్రాంతం, సామాజికం, కుటుంబ నేపథ్యం ఈ కవితలో స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే చివరిలో ఏమంటున్నారు ఈ కవి అని అంటే, ఈ జ్ఞాపకాలన్నీ లోపల చిందరవందరగా అల్లుకున్న తీగలకి వేలాడుతూ ఉన్నాయి, సక్రమంగా అల్లుకున్నట్లుగా మనకి కనిపించటం లేదు. ఈ కవి ఎక్కడ తన నేపథ్యం ఉంది, ఏ ప్రాంతపు నేపథ్యంలో ఉన్నాడు అని చెప్పేటప్పుడు 4 దశాబ్దాల క్రితం అని చెప్తూ ఉన్నారు. ఎంత దూరం నడిచొచ్చినా సరే చిన్నప్పటి జ్ఞాపకాలు తన దగ్గర ఉన్నాయంటున్నారు. ఎక్కడ ఈ కవి అని అంటే వినుకొండ కొండ కింది, వినుకొండ ప్రాంతం, గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతానికి సంబంధించిన కవిగా మనకు అర్థమవుతుంది. తర్వాత తాడికొండ కొండ మీది, తాడికొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న తాడికొండ అనే ఊరు, అది కూడా చెప్తూ ఉన్నారు. తర్వాత మాచర్ల తిరునాళ్లలో మండ్రగబ్బ బీభత్సం అని చెప్పారు. మాచర్లలో జరుగుతున్న తిరునాళ్ళకి ఆ బాల్యంలో వెళ్ళడం, అక్కడ ఎంజాయ్ చేయడం లాంటివన్నీ, ఆ తిరునాళ్ళలో తిరిగి ఆటలాడినది, అక్కడ కొన్ని జరిగిన చిన్న చిన్న జ్ఞాపకాలు, బాల్య జ్ఞాపకాలు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ 3 ప్రాంతాలు మనకి ఈ కవితలో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత తోటి పిల్లలతో నాన్న నమాజుకు పోతే ఈద్గా వెనుకే తోటి పిల్లలతో చెట్లెక్కి ఆడిన ఆటలు అని అంటున్నారు. ఇక్కడ కవికి సంబంధించిన మత నేపథ్యం కూడా మనకి తెలుస్తూ ఉంది. కవి ఇస్లాం మతంలో నుంచి వచ్చారని మనకు అర్థమవుతుంది. తండ్రి నమాజుకు పోయినప్పుడు ఆ ఈద్గా వెనక ఈ పిల్లలు ఆడుకుంటున్న ఆటలు ఒక జ్ఞాపకంగా చెప్తూ ఉన్నారు. తర్వాత కుటుంబ నేపథ్యం కూడా ఇందులో మనకు తెలుస్తూ ఉంది. తమ్ముడు పుట్టినప్పుడు అమ్మ చనుబాల కోసం వాడిని తోసివేసిన అసూయ అని చెప్పారు. తన తర్వాత తోబుట్టువులు ఉన్నారని,
చెప్తున్న విషయం ఇది. కాబట్టి కుటుంబ నేపథ్యం ఇందులో మనకి కనిపిస్తూ ఉంది. అట్లా ఏ కవైనా తను పుట్టిన మూలాలని మర్చిపోకుండా తన కవిత్వంలో ఎక్కడో ఒక చోట ప్రస్తావిస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగే జ్ఞాపకాలు చిందరవందరగా కూడా ఉన్నాయి, సక్రమంగా లేదు అనేది మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఇలాంటిదే అంటే ఆత్మకథాత్మకంగా సాగిన కొన్ని కవితల్లో ఇంకొక కవితను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఎండ కథ పేరుతో ఒక కవిత ఉంది. ఇందులో ఒక ఎండ కథ. ఈ కవిత ఒక జీవన ప్రయాణం, జీవితంలో తను ఎంత దూరం ప్రయాణించుకుంటూ వచ్చారు అనే విషయాన్ని కవి చెప్తూ ఉన్నారు. ఇందులో ఎలా ఆ ప్రయాణం ఎలా సాగింది, ఓవరాల్గా తన లైఫ్ ట్రావెల్ మీద వచ్చిన కవిత ఇది. ఎక్కడ మొదలయ్యారు, ఎక్కడ దాకా కవి ప్రయాణం చేశారు, ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులను కవి ఎదుర్కొన్నాడు అని చెప్పేసి చెప్పటమే ఈ కవిత ఉద్దేశం. ఎండని ఒక సింబల్గా కవి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. తనను తానుగా నిలబెట్టింది ఎండ, అందుకని చెప్పేసి ఎండ ఒక కష్టానికి, ఒక నష్టానికి, తనని వ్యక్తిగా నిలబెట్టిన ఒక స్థిరత్వానికి ఎండని సింబల్గా తీసుకున్నారు కవి. ఆ ఎండ ఈ కవితలో రిపీట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది, మనకు రకరకాల అర్థాలతో కనిపిస్తూ ఉంటుంది. ఆ కవితలో నేను చదువుతాను ఆ కవితని. ఈ ఎండలోనే కదా లేలేత చర్మం ఎర్రగా కందిపోతుంటే నేను వినుకొండ చెట్ల మీది కోతి కొమ్మచ్చిలాడింది. ఈ ఎండలోనే కదా నాన్న నాకు వదిలేసిన ఇంగ్లాండ్ ర్యాలీ సైకిల్ మీద గుంటూరు హిందూ కాలేజీ హై స్కూల్కి చెమటలు కారుతూ చక్కర్లు కొట్టింది. ఈ ఎండలోనే కదా లేమల్లె పొగాకు కంపెనీలో నుదురు తుడుచుకునే తీరిక కూడా లేకుండా బేళ్ల తూకం లెక్కలు రాసింది. ఈ ఎండలోనే కదా 100 రూపాయల జీతం కోసం వేగువనే లేచి ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాదు నుంచి సదాశివపేట బస్టాండ్ నిర్మాణ స్థలానికి అర్ధాకలితో వగర్చుకుంటూ వెళ్ళి వచ్చింది. ఈ ఎండలోనే కదా మద్రాస్ పాండీ బజారులో పస్తులతో కలిసి పాడుకుంటూ పాదయాత్రలు చేసింది. ఈ ఎండలోనే కదా జర్నలిజం దాహంతో తాడిశెట్టి ఆంజనేయులు ప్రెస్సు చుట్టూ కాలేజీ ఎగగొట్టి కాలినడక ప్రదక్షిణలు చేసింది. ఈ ఎండలోనే కదా కవిత్వ సభల సందడిలో పడి పరీక్ష మానేసి విజయవాడ వెళ్ళి శ్రీశ్రీతో కరచాలనం చేసి వచ్చింది. ఈ ఎండలోనే కదా అమ్మ ఏడుపు చూడలేక తప్పిపోయిన మా గేదె కోసం తాడికొండ నుంచి నంబూరు దాకా సుతిమెత్తని అరికాళ్లతో చెప్పులు లేకుండా తిరిగి గాలించింది. ఈ ఎండలోనే కదా పసిపిల్లలకి పిడికెడు మెతుకుల కోసం మూసీ నగరిలో సొమ్మసిల్లుతూ వెతుకులాడింది. ఈ ఎండలోనే కదా విలువల కోసం అయాచిత భద్ర జీవన కలశాలను కాలదన్ని ముళ్ళ కిరీటాలను స్వచ్ఛందంగా ధరించి సగర్వంగా తిరిగింది. ఈ ఎండలోనే కదా ధిక్కారాన్ని, ప్రశ్నని కౌగలించుకొని బానిస సౌఖ్యాల మీద నేను తిరగబడింది. ఈ ఎండలోనే కదా నా షరతుల మీద నేను బతకటానికి పలు విద్యల ఇంద్రచాపాన్ని ఎక్కిపెట్టి ఒక లోకనీతిని సవాలు చేసి నిలిచింది. ఎయిర్ కండిషనర్లు, ఎడతెగని విమానయానాలు నా బతుకులో ప్రవేశించటానికి ముందు ఈ ఎండలోనే కదా ఎండలో మెరిసే నీడలలా మెదిలే ఈ జనం మధ్యనే కదా నేను బతుకు పోరుని అభ్యాసం చేసింది అని చెప్పేసి అని అన్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఎండ ఉంది, మారలేదు. జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఒక జీవన ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ జీవితంలో ఎండ నడుస్తూనే ఉంది. ఒక్కొక్కసారి ఎండ గేదెని, తప్పిపోయిన తల్లి బాధపడుతూ ఉంటే తప్పిపోయిన గేదెని పట్టించింది, అది ఆ ఎండలోనే పట్టుకోగలిగారు. అలాగే ఆ ఎండలోనే బాల్యంలో కోతి కొమ్మచ్చి ఆటలాడారు. ఆ ఎండలోనే స్కూల్కి వెళ్ళటం జరిగింది. అదే ఎండలో చిన్న చిన్న ఉపాధి కోసం చిన్న చిన్న పనులు చేయటం జరిగింది. అదే చెప్తూ ఉన్నారు. తీరిక లేకుండా బేళ్ల తూకం లెక్కలు రాసింది అని అన్నారు. చిన్న ఉద్యోగాలు, స్థిరత్వం, ఇంకా ఉద్యోగ స్థిరత్వం రాకముందు యువకులందరూ చేసే చిన్న చిన్న ఉద్యోగాల్లాగా ఈ కవి కూడా ఒక ఉద్యోగం చేసినట్టుగా, చిన్న ఉద్యోగం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే
అర్ధాకలితో ఈ ఎండలోనే నడుచుకుంటూ వెళ్ళానని చెప్పేసి ఆర్థిక లేమిని, పేదరికాన్ని చెప్తున్నారు. తర్వాత ఆ పాండీ బజార్, చాలా మంది పాండీ బజారు మద్రాసులో ఎందుకుంటారు అంటే సినిమా ప్రయత్నాల కోసం ఉంటారు. అలాగే ఆ ప్రయత్నాలు చేసినట్టు ఈ కవితలో డైరెక్ట్ గా చెప్పకపోయినా పాండీ బజార్ ప్రస్తావన కవి తీసుకొని వచ్చారు. పాదయాత్రలు చేశానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాలినడకన ఆ ప్రాంతం అంతా తిరిగానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత జర్నలిజం మీద ఎంతో వ్యామోహంతో ప్రెస్ చుట్టూ తిరిగానని కూడా చెప్తూ ఉన్నారు ఈ ఎండలోనే. అట్లాగే విజయవాడ వెళ్ళి శ్రీశ్రీతో కరచాలనం చేసి వచ్చింది కూడా ఈ ఎండలోనే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అమ్మ బాధపడుతూ ఉంటే తప్పిపోయిన గేదె కోసం కూడా ఈ ఎండలోనే వెతుకుతున్నట్లుగా మనకు తెలిసింది. అంటే ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, పసిపిల్లలకి పిడికెడు మెతుకుల కోసం మూసీ నగరిలో సొమ్మసిల్లుతూ వెతుకులాడింది. ఎక్కడా కూడా కవి తన అనుభవించిన కటిక పేదరికాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయలేదు. దానిని ఇందులో ప్రస్తావనకి తీసుకొని వచ్చారు. తన కడుపును పుట్టిన పసిబిడ్డలకి తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఈ ఎండలోనే తిండి కోసం వెతుకులాడిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ముళ్ళ కిరీటాలను స్వచ్ఛందంగా ధరించి సగౌరవంగా తిరిగింది కూడా ఈ ఎండలోనే అని చెప్పేసి తన వ్యక్తిత్వంలో ఉన్న విలువలని పాటించే వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. ధిక్కారాన్ని, ప్రశ్నని కౌగలించుకొని బానిస సౌఖ్యాల మీద నేను తిరగబడింది, ఒక తిరుగుబాటు మనస్తత్వం కవిలో ఉన్నట్లుగా కూడా మనకి ఇందులో తెలుస్తూ ఉంది. తర్వాత ఒక లోకనీతిని సవాలు చేశాను నేను అని కూడా చెప్తూ ఉన్నారు. అట్లా చివరికి జీవితంలో ఎయిర్ కండిషన్లు వచ్చినాయి, విమానయానాలు వచ్చినాయి, కానీ ఈ ఎండలో మెరిసే నీడలలా మెదిలే ఈ జనం మధ్యనే కదా నేను బతుకుబోరుని అభ్యాసం చేసింది అని చెప్తూ ఉన్నారు. ఎండని రకరకాల అర్థాలలో, రకరకాల సందర్భాలలో ఆ ఎండ తనలో ఒక స్థిరత్వాన్ని నింపినట్లుగా కవి చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఎండ ఒకసారి ఉపమేయమైంది, ఒకసారి ఉపమానమైంది. బాల్యం, యవ్వనం, వృత్తి, పిల్లలు, ఉపాధి కోసం చేసిన పనులు, అమ్మ, శ్రీశ్రీ, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎండ సెంటర్డ్గా ఈనాటి వరకు ఉన్న ఒక కథని చెప్పుకుంటూ వచ్చారు. నిజానికి ఇది ఒక 2 పేజీల పోయం, 2 పేజీల పోయం ఇది. ఈ 2 పేజీల పోయంలో తన ఆత్మకథని, ఆటోబయోగ్రఫీని కవి చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. తక్కువ నిడివితో తన బయోగ్రఫీని చెప్పినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత ఇందులో నభయం అనే ఒక కవిత ఉంది, అది పరిచయం చేసుకుందాం. చిన్న కవిత. మనకి నభయం అనే పదం మనం తరచుగా వినేది కామాతురాణం నభయం నలజ్జ అని అంటారు, అది గుర్తుకొస్తుంది. అయితే ఇది అది కాదు, దానికి సంబంధించినది కాదు. ఇది బతుకు పట్ల ఒక భయం లేకపోవటం, బతుకు భయపెడుతూ ఉంటే ఆ భయానికి లోను కాకుండా ఉండటం, ధైర్యంగా నిలబడి ఉండటం, ఆ బతుకుని దేంతో ఎదుర్కోవాలి అని అంటే ఒక ఆయుధంతో, ఆ భయాన్ని దేంతో ఎదుర్కోవాలి అని అంటే ఒక ఆయుధంతో ఎదుర్కోవటం. ఆ ఆయుధం కవికి ఒక పుస్తకం అవ్వటం, పుస్తకాన్ని చదివే ఒక స్వభావం ఉండటం, అక్షరాన్ని రాసే ఒక స్వభావం ఉండటం, అదే నాకు ఆయుధంగా ఉంది అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. మనం చదువుకుందాం ఈ పోయంని, నేను మొత్తం చదువుతాను. నభయం. దేనికి భయపడను, జలపాతాల ధారలు పట్టుకొని ఊగుతూ దూకుతూ అరణ్యాలు దాటిన వాణ్ణి. దేనికి వెనుకాడను, బతుకు చిరుతపులి మీసాలు పట్టుకొని ఒక చేత పుస్తకం పట్టి ముళ్ళ డొంకలలో పల్టీలు కొట్టిన వాణ్ణి. బతుకు చిరుతపులి మీసాలు పట్టుకొని ఒక చేత పుస్తకం పట్టి ముళ్ళ డొంకలలో పల్టీలు కొట్టిన వాణ్ణి. దేనిని పొమ్మనను, పర్వతంపైకి ఎగిరి వచ్చిన, ఆకాశం తల మీద నెర్రలిచ్చిన, సముద్రం కాళ్ల కింద మట్టిని తవ్వుకుపోయిన. నిశ్చయం, నా నిర్భయం, దేనికి భయపడను. చంద్రుడు సూర్యుడిలా మండినా, సూర్యుడు పత్తికాయలా ఎండినా, దేనికి భయపడను. ఇది కవిత, చాలా చిన్న కవిత. దేనికి భయపడనని చెప్పేసి మొదటి స్టేంజాలో కవి ఏం చెప్తున్నారు కవి గారు అని అంటే, జలపాతాల ధారలు పట్టుకొని ఊగుతూ దూకుతూ అరణ్యాలు దాటిన వాణ్ణి అని చెప్పేసి చెప్తున్నారు. జలపాతాల ధారలు పట్టుకున్నాను నేను అని అంటున్నారు. అరణ్యాలు, ఒక కష్టాలు, ఒక బాధలు, ఒక ప్రమాదాలు ఉన్న ప్రాంతాన్ని కూడా నేను చాలా అవలీలగా నా యవ్వన కాలంలో అలా దాటేశాను.
ఊగుతూ దూకుతూ నేను దాటేశాను, తూగుతూ నేను దాటేశాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చాలా ఎక్కువ సంక్షోభాలని అవలీలగా ఎంజాయ్ చేస్తూ వాటికి భయపడకుండా నేను దాటుకొని అంత ప్రమాదాలని అంత భయాలని వాటన్నిటినీ కూడా నేను ఛేదించుకొని అవలీలగా దాటుకుంటూ వచ్చానని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట అన్నాడు, దేనికి వెనుకాడను బతుకు చిరుత పులి. బతుకు అనేది ఒక చిరుత పులి అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక రూపకాన్ని చెప్పాడు ఇక్కడ, బతుకు చిరుత పులి. అలాంటి చిరుత పులి నా మీదకి వచ్చినప్పుడు నేను దాని మీసాలు పట్టుకొని ఆడించానని చెప్తున్నారు. మీసాలు పట్టుకొని ఒక చేత కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు, బతుకుని కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక చేత దాని మీసాలు పట్టుకొని ఒక చేత పుస్తకం పట్టి ముళ్ళ డొంకలలో పల్టీలు కొట్టిన వాణ్ణి. పుస్తకం పట్టుకొని ఒక ఆయుధాన్ని చేత్తో పట్టుకొని నేను ఆ బతుకనే ఒక పెద్ద చిరుత పులిని కూడా నేను నా కంట్రోల్లోకి తెచ్చుకున్నానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కవి. అలాగే అంటే ఈ కవి జీవితంలో పుస్తకం అక్షరం ఈ రెండు కూడా పెనవేసుకొని ఉన్నట్లు మనకి తెలుసు. ఆ సెన్స్ ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. చిరుత పులిని కంట్రోల్ చేసే ఆయుధం ఏంటి కవి చేతిలోనంటే పుస్తకమే. పుస్తకం ఇచ్చిన జ్ఞానంతోనే బతుకుని జయించటం కోసం, బతుకుని తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం కోసం ప్రయత్నించినట్లుగా ఉంది. ఆయుధం ఉంది కాబట్టి ఆ బతుకుకి భయపెట్టే ఆ బతుకుకి తను లొంగలేదని చెప్పేసి కవి చెప్పుకుంటూ ఉన్నాడు. దేనిని పొమ్మనను, పర్వతం పైకి ఎగిరి వచ్చినా, ఆకాశం తల మీద నెరలిచ్చినా, సముద్రం కాళ్ళ కింద మట్టిని తవ్వుకుపోయినా, ఒక పర్వతాన్ని, ఒక ఆకాశాన్ని, ఒక సముద్రాన్ని, సృష్టిలో చాలా పెద్దవి ఏవి అని చెప్పేసానంటే ఒక పర్వతం, ఆకాశం, సముద్రం, ఈ మూడు తనని భయపెట్టినా సరే నేను భయపడను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కవి. అందుకనే అంటే రిజెక్ట్ చేయను, దేనిని పొమ్మనను, నేను దేనిని రిజెక్ట్ చేయను. అంటే ఆ పరిస్థితుల నుంచి నేను ఎస్కేప్ అవ్వను నేను ఎప్పటికీ. అందుకనే కొండ, ఆకాశం, సముద్రం అనే ఒక పెద్ద విషయాలు, అంటే జీవితంలో భయపెట్టే చాలా పెద్ద విషయాలు ఉంటాయి. అది రకరకాలు. మన జీవితం అంటే అది ఉద్యోగం రాకపోవటం కావచ్చు, లేకపోతే తిండి లేకపోవటం కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో నుంచి సడన్గా బయటికి రావటం కావచ్చు, ఇలాంటిది ఏదైనా కావచ్చు. అయినా సరే నేను మాత్రం భయపడను అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. చెప్పి అన్నిటికంటే పెద్దది బతుకే. ఆ బతుకు దాని మీసాలే పట్టుకొని ఆడించిన తర్వాత ఒక సూర్యుడు నాకేమన్నా లెక్క అని చెప్పేసి చెప్పటం కోసం, చంద్రుడు సూర్యుడిలా మండినా, సూర్యుడు పత్తికాయలా ఎండినా, పత్తికాయ ఒక్కసారిగా భళ్ళున ఎండిపోయి పగిలిపోతా ఉంటది, అలాగా సూర్యుడు ఒక్కసారిగా పగిలిపోయినా సరే, అంత పెద్ద అగ్ని కురిసినా సరే నా మీద నేను మాత్రం భయపడను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. జీవితం మన కంట్రోల్లో ఉండటం, కంట్రోల్లో ఉంచుకోవటం అనేది పుస్తకం అనే ఆయుధంతోనే తనకి సాధ్యపడినట్టు కవి చెప్తూ ఉన్నాడు. జీవితం నీ మీద స్వారీ చేస్తుందా, నువ్వు జీవితం మీద స్వారీ చేస్తున్నావా? నువ్వు జీవితం మీద స్వారీ చేయాలి అని అంటే బతుకు నీ కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. ఏదన్నా ఒక ఆయుధం అవసరం అని చెప్పేసి చెప్తున్నాడు కవి. ఆ ఆయుధం కవికి పుస్తకం అయింది. అలాగే ఈ కవిత 3-4 వాక్యాలలో 3-4 అంటే ఈ కవితే కాదు, దేవిప్రియ గారి చాలా కవితలు చాలా తక్కువ పదాలతో ఉన్నాయి, పెద్ద పెద్ద అంశాలు చెప్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా ఎండ అనే ఒకే ఒక పదం తీసుకొని ఒక ఎండ కథ, ఇంతకుముందే మనం బయోగ్రాఫికల్ కథ లాగా ఉంది, ఇది ఆటోబయోగ్రాఫికల్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాం. దానిని ఆ కవితలో కూడా ఎండని తీసుకొని ఒక ఆత్మకథ మొత్తాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే కవిత్వం మనం చదువుతూ ఉంటే మన జీవితం మనకు అర్థమవటం, సమాజం ఎక్కువగా అర్థమవటం అనేది కొంతమంది కవిత్వం చదివినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది స్పష్టంగా. మన లోపల నిగూఢంగా ఉన్న చాలా ఫీలింగ్స్, అవి సున్నితమైనవి కావచ్చు, లేదంటే ఆగ్రహానికి సంబంధించినవి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ కవిత్వం పట్టుకుంటుంది మన లోపల ఫీలింగ్స్ని. అలా ఈ పుస్తకంలో చాలా కవితలు మన గుండెల్లో ఉన్న ఫీలింగ్స్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా చాలా మార్కెట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి మనల్ని ఒక మూసలోకి గనక పంపిస్తూ ఉంటాయి, మనల్ని ఒక మెకానికల్గా మార్చే ఒక తర్పీదిని మనకి ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి అవి. అయితే కవిత్వం మాత్రం అలా కాదు. మన అంతఃచేతనలో ఉన్న ఒక భావోద్రేకాన్ని అవి బయటికి ఖచ్చితంగా తీసుకొని వస్తూ ఉంటాయి. మనల్ని మనం మరింత తెలుసుకోగలిగేటట్లుగా కవిత్వం ఉంటుందని మనకి కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత అర్థమవుతుంది. ఉదాహరణలో మనం ఈ నభయం అనే కవితని మనం ఆ విషయంగా గుర్తు చేసుకోవచ్చు. తర్వాత దేవిప్రియ గారి
కవితల్లో సామాజిక రాజకీయ కవితలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో మనం ఈ ప్రోగ్రాం మొదట్లో చదువుకున్న నక్షత్ర పథంలో కవిత ఉంది. ఆ కవితని ఒకసారి మళ్ళీ నేను చదువుతాను. ఈ కవితలో మొత్తం కవి 3 రకాల మనుషుల గురించి చెప్తారు. మొదటి రకంలో కొందరం అని అంటాడు, కొందరు గురించి మాట్లాడతారు. ఇది మొదటి రకం మనుషులు. తర్వాత అనేకులం, అనేక మంది గురించి మాట్లాడతాడు. అయితే కొందరి గురించి మాట్లాడినప్పుడు కొందరం అంటాడు, కొందరు అంటాడు కవి. అది అంటే ఒక బిలాంగింగ్ సెన్స్తో, అంటే మనలో నుంచే కొంతమంది తయారవుతారు, కొందరుగా తయారవుతారు, అనేకులుగా తయారవుతాం. మనలో నుంచే మన పుట్టిన నేపథ్యాల్లో నుంచి మనం కొందరం అవుతాము, మనం పుట్టిన నేపథ్యాల్లో నుంచే మనం అనేకులం అవుతామని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ కవితలో 3వ రకం మనుషుల్ని కూడా కవి చెప్పారు. ఆ 3వ రకం మనుషులు ఎవరు అనేది కవిత చివరిలో మాత్రమే దానిని రివీల్ చేస్తూ ఉంటారు కవి. అది మనం అక్కడ మాట్లాడుకుందాం. తర్వాత ఈ కొందరు అనేది కవి చెప్పినప్పుడు ఆ కొందరు ఎవరు అనంటే వాళ్ళు ధనవంతులు, పెట్టుబడిదారులు, భూస్వాములు, ఒక ఆధిపత్య కులాల వాళ్ళు, దాదాపు కేవలం 15% మాత్రం మందే ఉన్నవాళ్ళు. వీళ్ళని అంటే ఒక ఫ్యూడల్ బుర్జువా వర్గానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళని కొందరు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కవి. అలాగే అనేకులం అని చెప్పేసి చెప్పినప్పుడు పేదల్ని, నిరుపేదలని, మధ్యతరగతి వాళ్ళని, శ్రామికులని, కార్మికులని, వీళ్ళని చెప్తూ ఉంటాడు కవి. ఒక మధ్యతరగతి వాళ్ళని కూడా చెప్తూ ఉంటాడు. అది మనం ఇందులో చూద్దాం. ఈ కవితలో పుట్టిన తరువాత, తొలిసారి గుక్కపట్టి ఏడ్చిన తరువాత, తల్లి చనుబాల అమృతం మొదటి గుటక వేసిన తరువాత, అమ్మ పొత్తిళ్లలో చిన్ని చిన్ని కాళ్ళు చేతులు ఆడించిన తరువాత, ఇక్కడ వరకు అందరూ సమానమే అని చెప్తున్నాడు. కొందరం ఫ్యాక్టరీల మీద పీఠం వేసుకొని కూర్చుంటాం, అనేకులం చెమట చెరువులలో ఈత నేర్చుకొని ఈదుకుంటూ వెళ్ళి కర్మాగారాల పళ్ళ చక్రాలలో పదే పదే దూరి పదే పదే బయటికి రావటం బతుకు తెరువుగా మార్చుకుంటాం. కొందరం కోట్ల రూపాయల కార్లలో తిరుగుతాం, కొందరం సైకిళ్ళ, మోటారు సైకిళ్ళ చక్రాలమై పళ్ళ చక్రాల మధ్య, సంసార చక్రాల మధ్య కర్మమర్మపు సొరంగంలో అవతలి వైపు కనిపించక అల్లాడుతుంటాం. మనలో అనేకులం, మనలో కొందరి లెక్కలేని పొలాలలో పంటలమై పండుతాం. మనలో అనేకులం, మనలో కొందరి అంతులేని భోగభాగ్యాలుగా మారిపోతాం. మనలో అనేకులం, మనలో కొందరి ఆకాశహర్మ్యాల అంతస్తులుగా మారిపోతాం. మనలో అనేకులం, మనలో కొందరి శుతిమెత్తని పానుపుల్లా మారే కరెన్సీ కట్టల ముద్రణాలయాలుగా అవతరిస్తాం. అనేకులం, మనలో కొందరి మెదళ్ళు శ్రమపడకుండా కంప్యూటర్లుగా మారి సేవలలో తరిస్తాం. మనలో అనేకులం, మనలో కొందరి సోదర పీడనను భరిస్తాం. మనలో అనేకులం, కొందరు తవ్విన మురికి కాలువలలో నుంచే ఆకాశంలో మెరుస్తున్న ఎరుపు చారల నక్షత్రాలను చూస్తూ స్వప్నసీమలలో చలనరహితంగా చరిస్తాం. కానీ మన అనేకులలో అతి కొందరం, మనలో కొందరి అమానుష లాలసని అంతం చేయటానికి ధర్మ సంస్థాపన కోసం విలనంబులు, తుపాకులు ధరిస్తాం. అదే ఈ కవితలో కొందరమని, ధనవంతులని, పెట్టుబడిదారులని చెప్పినట్లు అనేకులమని పేదల్ని, శ్రామికుల్ని కవి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ మొదటిలో కొందరు ఫ్యాక్టరీల మీద పీఠం వేసుకొని కూర్చుంటాం, అనేకులం చెమట చెరువులలో ఈత నేర్చుకొని ఈదుకుంటూ వెళ్ళి కర్మాగారాల పళ్ళ చక్రాలలో పదే పదే దూరి పదే పదే బయటికి రావటం బతుకు తెరువుగా మార్చుకుంటాం అని చెప్పేసి చెప్పారు. పళ్ళ చక్రాల ఒక మాట అన్నారు ఇక్కడ. కర్మాగారాల పళ్ళ చక్రాలలో పదే పదే దూరి పదే పదే బయటికి రావటం. మనకి బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెరుకు రసం తీసే మిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ పళ్ళ చక్రాలలో నుంచి 2 రోలర్ల మధ్యలో నుంచి ఆ చెరుకు బయటికి వచ్చినప్పుడు పిప్పిగా మారిపోతుంది. అలాగే ఇక్కడ
పెట్టుబడిదారులు, ధనవంతులైన వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళు ఫ్యాక్టరీ గొట్టం మీద కూర్చొని వాళ్ళు దానికి ఓనర్లుగా ఉంటే మనం ఆ రెండు చక్రాల మధ్య దూరి పదే పదే దూరుతున్నాం, పదే పదే బయటికి వస్తున్నాం, పిప్పిగా అయిపోయి మనం బయటికి వస్తూ ఉంటాం. మన జీవితం అదే అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక మాట అన్నాడు, పళ్ళ చక్రాల మధ్య, సంసార చక్రాల మధ్య కర్మమర్మపు సొరంగంలో అవతల వైపు కనిపించక అల్లాడుతుంటాం. సంసార చక్రం ఒక యాంత్రికతని ఇక్కడ కవి చెప్తూ ఉన్నాడు. ఎలాంటి యాంత్రికత అంటే రెండు బెల్టుల మధ్య, రెండు ఏమంటున్నాం చక్రాల మధ్య నడుస్తున్న ఒక బెల్ట్ లాగా ఇంటిలో ఉండడం లేదా పనిలోకి వెళ్ళటం, ఇంటిలో ఉండటం, పనిలోకి వెళ్ళటం, ఇలాంటి ఒక రొటీన్నెస్లో మనం ఇరుక్కుపోతున్నాం. పైగా ఇది మన కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మి ఇది మన కర్మ అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. మోక్షం ఎప్పుడు వస్తుంది అని అంటే, మోక్షం ఎప్పుడు వస్తుందో అవతల వైపు మనకి కనిపించట్లేదు. మోక్షం ఉందా లేదా అనేది, ఆ మోక్షం మనకి అవతల వైపు చూసినప్పుడు ఆ మోక్షం కనిపించటం లేదు. అందులోనే నలిగి అందులోనే మరణిస్తున్నారు మనుషులు, జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఆవేదనతో చెప్తున్న విషయం అది. తర్వాత అందుకనే కర్మ సిద్ధాంతాన్ని ఏమంటున్నాడంటే మోక్షం ఉందో లేదో తెలియదని అంటున్నాడు. తర్వాత ఇక్కడ ఇంకొక మాట ఏమన్నారు కవి అని అంటే, మనలో అనేకులం, మనలో కొందరి లెక్కలేని పొలాలలో పంటలమై పండుతాం. మన మధ్యనే ఉన్న కొంతమందికి ఉన్న పొలాలలో మనంతటి మనమే శ్రమ చేసి, విత్తనాలేసి, కోసి, మొత్తాన్ని మనమే చేసి, శ్రమ చేసి ఆ పంటలుగా మనమే పండుతామని చెప్పేసి అంటున్నాడు. మన శ్రమ ద్వారా పండిస్తున్న పంటల్ని మనమే పంటలుగా పండుతున్నామని చెప్పేసి కవి చెప్పాడు. ఇక్కడ అనేకులం అనే మాట చాలా రిపీటెడ్గా కవి ఉపయోగించారు. అయితే ఇంకొక అర్థంలో దానిని మనం ఎలా తీసుకోవాలి అని అంటే, శ్రామిక కులాలు, అనేకులం, అనేకులతో ఉన్న కులం ఇది, శ్రామిక కులాలు. ఈ శ్రామిక కులాలే ఈ పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పంట పొలాలని ఇందులో పంటలమై పండుతామని అంటారు. తర్వాత భోగభాగ్యాలుగా మారిపోతామని అంటారు. తర్వాత ఆకాశ హర్మ్యాల అంతస్తులుగా మారిపోతామని అంటాడు. శుతిమెత్తని పానుపుల్లా మారే కరెన్సీ కట్టల ముద్రణాలయాలుగా అవతరిస్తాం అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఈ 4 పదాలని కనుక మనం తీసుకుంటే ఏమంటున్నాడు అని అంటే, పంట పొలాలు అంటే వాళ్ళ చేతుల్లో భూములు ఉన్నాయి, అందులో మనం శ్రామికులం. భోగభాగ్యాలు, వాళ్ళ చేతుల్లో వెల్త్ ఉంది, సంపదంతా ఉంది, బంగారం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వాళ్ళకే ఉన్నాయి, మనకి లేవని చెప్తున్నాడు. అలాగే కొంతమందికి ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి, అంటే విలాసవంతమైన జీవితం ఉంది, వాళ్ళు కార్లలో తిరుగుతారు, ఒక సుఖ జీవనాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం ఆ బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటామని. అలాగే కరెన్సీ కట్టలని చెప్పేసి వాళ్ళు ఆర్థిక రంగాన్ని కూడా శాసిస్తూ ఉంటారని చెప్పేసి కవి చెప్పాడు. తర్వాత చివరి కంటే ముందు ఏమంటున్నాడు అని అంటే, వాళ్ళ మెదళ్ళు శ్రమ పడకుండా మనం కంప్యూటర్లుగా మారిపోతామని చెప్పేసి చెప్తున్నాడు. కంప్యూటర్లుగా మారి వాళ్ళకి సేవ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళ ఆఫీసు సబార్డినేట్స్గా, వాళ్ళ ఆఫీసులో ప్రొప్రైటర్లుగా ఉంటే మనం వాళ్ళ సబార్డినేట్స్గా ఉంటున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అయితే బిలాంగింగ్ సెన్స్తో, అంటే ఈ తల్లి పొత్తిళ్లలో అందరం ఒకేలాగా పుడుతున్నాం, ఒకేలాగా పెరుగుతూ ఉన్నాం. కానీ తర్వాత మార్పు వచ్చినప్పుడు కొందరు ధనవంతులుగా అయిపోతున్నారు, అదే బిడ్డలు మరి కొంతమంది ఇలా అవుతున్నారు. అందుకని మనలో కొందరు అట్లా అవుతున్నారు, అనేకులు ఇట్లా అవుతున్నారు అని చెప్పేసి, వాళ్ళు తక్కువ, ధనవంతులు తక్కువ, వీళ్ళు ఎక్కువ మంది, శ్రామికులు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళ శ్రమ, వీళ్ళ కష్టం కూడా వాళ్ళ సంపదగా పేరుకొని పోతూ ఉంది అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడు అని అంటే, మనలో కొందరి సోదర పీడనను కూడా మనం భరిస్తాం అని చెప్పేసి చెప్పాడు. మనలో కొంతమంది పీడన మనల్ని పీడిస్తూ ఉంటే వాళ్ళు మన సోదరులే, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ పీడనని మనం భరిస్తూ ఉంటాం. పోనీలే, పర్వాలేదులే అని చెప్పేసి వాళ్ళని ధిక్కరించకుండా ఉంటాం, వాళ్ళ మీద పోరాటం చేయకుండా ఉంటాం, ఒక విప్లవానికి ముందు ఉరక్కుండా ఉంటాం. మనం అంత ఉదాసీనంగా మనం ఉన్నాం, వాళ్ళని క్షమిస్తూ ఉన్నాం, మన సోదరులే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామని చెప్పేసి మనలో దానిలో ఉన్న ఒక ఉదాసీనతని కవి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనం ఇంతకు ముందు అనుకున్న 3వ కేటగిరీ మనిషి ఎవరు వీళ్ళు అని అంటే, ఒకరేమో ధనవంతులు, ఒకరు పేదలు, శ్రామికులైన వాళ్ళైతే, ఈ శ్రామికులు పేదలైన వాళ్ళల్లో నుంచి కొందరు, ఆ కొందరిని కొందరు అనట్లా, ఎందుకనంటే ఇంతకుముందు కొందరిని ధనవంతులుగా చెప్పాడు కాబట్టి ఈ కొందరు ఎవరు అని చెప్పేసి అంటే అతి కొందరు అని చెప్పేసి చెప్పాడు. అత్యంత గౌరవంతో అతి కొందరు అని చెప్పేసి చెప్పాడు కవి. ఏమంటున్నాడు అని అంటే, మన అనేకులలో అతి కొందరు
మనలో కొందరి అమానుష లాలసని అంతం చేయటానికి ధర్మ సంస్థాపన కోసం విలనంబులు తుపాకులు ధరిస్తాం అని చెప్పేసి చెప్పాడు. అంటే అనేకులు కొందరం, అతి కొందరం మాత్రమే విలనంబులు తుపాకులు ధరిస్తున్నాం. విలనంబులు తుపాకులు ధరించి మనం అడవిల్లోకి వెళ్ళిన మన సోదరులు ఉన్నారు, ధర్మ సంస్థాపన కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎదురొడ్డి నిలిచిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కవి అతి కొందరం అని చెప్పేసి చెప్పినప్పుడు సూచిస్తూ ఉన్నాడు. అలాగే మురికి కాలవల్లో నుంచే మనం తొంగి చూస్తూ ఉన్నామనే మాట కూడా కవి చెప్పాడు. కర్మ సిద్ధాంతం, ఒక జోగుతనం, మధ్యతరగతి ఉదాసీన మనస్తత్వం, ఒక రొటీన్నెస్, మనలో ఉన్న అవతల వాళ్ళని ఎదిరించలేని ఒక సోదర భావం, వీటన్నిటికీ మురికి కాలవలని సింబల్గా చేసి కవి కవితలో చెప్తూ ఉన్నాడు. అందుకనే సమసమాజ స్థాపన కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు అతి కొందరం మనలో ఉన్నామని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. ఆ అతి కొందర పట్ల ఒక అపురూపమైన ప్రేమని ఈ చివరి వాక్యాలలో కవి చెప్పాడు. దేవిప్రియ మనకి తెలుసు, విప్లవ కవి కాదు, అలాగని ఉద్యమ కవి కూడా కాదు. తను నమ్మిన విషయాలను అపురూపంగా మలిచే కవి. అలాగే తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని కూరుస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఒక తుపాకీ గొట్టంలో మందుని కూరిస్తే అది తక్కువ మోతాదులోనే ఉంటుంది, కానీ అది పేలినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కవితల ఎక్కువ సారాంశం, చిన్న కవితలే కానీ చూడడానికి సారాంశం చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. నువ్వు కవిగా ఒక కవి నువ్వు కవిగా ఎక్కడ నిలబడతావు అని చెప్పేసి తనను తాను ప్రశ్నించుకుంటే, తన దగ్గర నుంచి శ్రామికుల వైపు నిలబడతాను, కష్టజీవుల వైపు నిలబడతాను, లేకపోతే అణచివేయబడిన వాడి వైపు నిలబడతాను అని చెప్పేసి తన సమాధానం చెప్పుకుంటే అదే నిజమైన కవితత్వం అని చెప్పేసి చాలా మంది కవులు నమ్ముతూ ఉన్నారు. వాళ్ళల్లో దేవిప్రియ గారు ఒకరు. అందుకనే ఈ ఛాలెంజ్ నిజానికి అందరి కవులకి ఉంటుంది. అందుకనే శివారెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఎటు నిలబడతావో అని చెప్పేసి ఆయన కూడా ఒక కవిత కూడా రాశారు ఇలాంటి ఉద్దేశంతోనే. తర్వాత మనం అనుకుంటున్నట్లు ఈ కవి జనం పక్షాన నిలబడి ఉన్నారు. ఒక సామాజిక తపన కనిపిస్తూ ఉంది. ఈ తపన ఒక కవితలో చెప్పారు. గోడలు అని ఒక కవిత ఉంది. ఆ కవితని పరిచయం చేసుకుందాం. దేవిప్రియ గారు తను చూస్తున్న సమాజంలో కష్టపడుతున్న వాళ్ళని చూసి వాళ్ళ పక్షాన నిలబడి రాసిన కవిత్వం చాలా ఉంది. ఆ సామాన్యుడి కష్టం మీద దృష్టి నిలిపి రాసిన కవితలాగా ఇది ఈ గోడలు అనే కవిత మనకి కనిపిస్తూ ఉంది. కవిత కొంత చదువుతాను నేను. గోడలు. చలించని 4 గోడల మధ్య కదిలే 5వ గోడనా నేను. చలించని 4 గోడల మధ్య కదిలే 5వ గోడనా నేను. మంచులో మూసి లోపల దాచుకున్న స్వార్జితం కోసం గడ్డ కట్టిపోతున్న సాదా సహన దేవతలు. అంబానీలు, అదానీలు, ఎవరి పారిజాత పుష్ప యవనికల వెనక వారు ఎప్పటిలాగే నిశ్చింతగా నిద్రపోతున్నారు. యోగులు, రాజకీయ ఫకీరులు ఎవరూ రారు. పార్లమెంటుని, శాసనసభలని ప్రజల నుంచి విడదీస్తున్న రాజ్యాంగాల చట్టాల గోడల ఎత్తు, వెడల్పు ప్రతి సూర్యోదయంతో పెరుగుతుంటాయి. పోలింగ్ క్యూలలో, బ్యాంకుల ముందు, పడిగాపుల క్యూలలో ఎవరు ఒకరితో ఒకరు మంటని పంచుకోరు. రాపిడి రాజేయరు, రవ్వలు ఎగరనీయరు. ఎవరి గోడల మధ్య వారు నిలబడి తిరుమలని, షిరిడీని, అజ్మీరుని, అమృత్సర్ని, మక్కాని, జెరూసలేముని తలుచుకుంటూ ఉంటారు. వాళ్ళు మట్టి మనుషులను ఇటుక గోడల మధ్య స్వచ్ఛంద కర్మాగారాలలో ఖైదు చేసి పవిత్ర గ్రంథాల మీద ప్రమాణం చేయిస్తుంటారు. మనుషులు కలలు కంటూనే ఉంటారు. గోడలు కూలతాయి, జైళ్లు బద్దలవుతాయి. ఆధునిక దేవతలు అలీన స్థితిలో అస్థికలవుతారు. మానవులు జయిస్తారు, అమానవులు లయిస్తారు. తదాస్తు, ఇన్షా అల్లా, ఆమెన్ అని చెప్పిన కవిత ఇది. ఇక్కడ కవి 5వ గోడ,
అని చెప్పేసి ఒక మాట ఉపయోగించారు. చలించని నా 4 గోడల మధ్య కదిలే 5వ గోడనా నేను అని చెప్పేసి అని అంటున్నారు. చలించకుండా ఉన్న 4 ఎస్టేట్స్ అని అంటున్నాం మనం వీటిని. ఆ 4 ఎస్టేట్స్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, తర్వాత జుడిషియల్, 4వది 4th ఎస్టేట్గా మనం మీడియాని పిలుచుకుంటూ ఉన్నాం. ఈ 4 చలనం లేకుండా ఉన్నప్పుడు ఒక సామాన్యుడి కష్టంలో, సామాన్యుడు పడుతున్న ప్రభుత్వం వైపు నుంచి సామాన్యుడు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలలో ఈ 4 చలనం లేకుండా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నానని చెప్పేసి, నాలో చలనం ఉంది అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. 5వ గోడ గురించి కవి చెప్తూ ఉన్నాడు. 5th ఎస్టేట్గా ఒక మనిషి, ఒక సామాన్యుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. తర్వాత సాదా సహన దేవతలు అనే మాట ఉపయోగించాడు. ఎక్కడ ఉపయోగించాడు అని అంటే కవి మంచులో మూసి ఉన్న బ్యాంకుల ముందు లోపల దాచుకున్న స్వార్జితం కోసం గడ్డగట్టిపోతున్న సాదా సహన దేవతలు. సాదా సహన దేవతలు ఎవరు వీళ్ళు? ప్రజలు అని అంటే లోపల మూసి ఉన్న బ్యాంకుల బయట, అంటే నోట్ల మార్పిడి జరిగినప్పుడు మనకి చాలాసార్లు మొత్తం దేశం మొత్తం ఒక క్యూ అయిపోయింది బ్యాంకుల ముందు. సామాన్యులు మొత్తం ఒక క్యూ అయిపోయారు. వాళ్ళు ఆ బ్యాంకుల్లో వాళ్ళు కష్టార్జితం దాచుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకుల ముందు క్యూలుగా నిలబడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కవి. చాలా సహనంగా ఉన్నారు, ఎక్కడా తిరుగుబాటు రాలేదు, ఎక్కడా పెద్ద చెప్పుకోదగిన గొడవలు లేవు, ఎక్కడా మేము ఈ డబ్బును మార్చుకోం, మా డబ్బు మా దగ్గరే ఉంటుందని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం రాలేదు. దానినే సాదా సహన దేవతలు అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట చెప్పాడు ఇక్కడ, పార్లమెంటుని, శాసనసభలని ప్రజల నుంచి విడదీస్తున్న రాజ్యాంగాల చట్టాల గోడల ఎత్తు వెడల్పు ప్రతి సూర్యోదయంతో పెరుగుతుంటాయి అని చెప్పేసి. ప్రతి సూర్యోదయంతో అంటే రోజు రోజు గడిచే కొద్దీ సామాన్యుడు బాగు కోసం ఉన్న పార్లమెంటో, అసెంబ్లీనో ఉన్నాయి, ఆ శాసనసభలు, వాటికి మధ్య ఒక గోడ నిర్మితమైంది. ఆ గోడ ఏంటి అని అంటే చట్టాలు, రాజ్యాంగం అని చెప్పేసి చెప్తున్నాడు. మరి రాజ్యాంగం ప్రజలని మరింత సమీపంగా చేయాలి కదా, చట్టాలు ప్రజలని మరింత సమీపంగా చేయాలి కదా, పార్లమెంటుకో అసెంబ్లీకో వాళ్ళ బాగు కోసం చేయాలి కదా. అయితే అలా జరగలేదు. ఈ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాజ్యాంగంలో చేస్తున్న మార్పులు, కొత్త చట్టాలు, ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య ఒక పెద్ద గ్యాప్ని, ప్రజా సంక్షేమం కోసం నిలబడిన పార్లమెంటుని, అసెంబ్లీని ఆ సంక్షేమానికి దూరం చేస్తూ ఈ కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి, రాజ్యాంగంలో సవరణలు వస్తున్నాయి అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నారు చాలా స్పష్టంగా. అయితే అంటే ప్రజలకి ప్రజా వ్యతిరేక విధానాలతో చట్టాలు వస్తున్నాయి, ప్రజా వ్యతిరేకమైన విధానాలతో అనేక చట్టాలు వచ్చినాయి, ప్రజా వ్యతిరేకమైన అంశాలతో రాజ్యాంగ సవరణలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నది విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక మాట అన్నాడు, ఏమంటున్నాడు అని చెప్పేసారంటే కవి ఇక్కడ, బ్యాంకుల ముందు పడిగాపుల క్యూలలో ఎవరు ఒకరితో ఒకరు మంటని పంచుకోరు. మంట ఉందంటున్నాడు. నిజానికి వాళ్ళ కడుపులో ఉన్న బాధని, ఆ కడుపులో ఉన్న కసిని కనుక ఇంకొకరితో పంచుకుంటేనే అది ఒక ఉద్యమం అవుతుంది. కానీ ఎవరంతటి వాళ్ళు ఆ బాధని దిగమింగుతూ ఆ క్యూలలో పడిగాపులు పడుతూ ఉన్నారని కూడా కవి చెప్తూ ఉన్నాడు. ఏముంది ఇంకా ఇందులో అని అంటే, ఆ గోడల మధ్య వాళ్ళు నిలబడి తిరుమలని, షిర్డీని, అజ్మీర్ని, అమృత్సర్ని, మక్కాని, జెరూసలేముని తలుచుకుంటూ ఉంటారు. ఆస్తికులైన మనుషులు భగవంతుడి మీద భారం వేసి, దేవుడు నాకు తొందరగా ఈ బ్యాంక్ ఓపెన్ చేయించి నా డబ్బులు నాకు ఇప్పిస్తే బాగుండు, నేను తొందరగా ఇంటికి వెళ్తే నన్ను తొందరగా ఇంటికి నడిపించు వెంకటేశ్వర స్వామి, లేకపోతే అల్లా, లేకపోతే యేసు ప్రభువా అని చెప్పేసి దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ తమకు వచ్చిన నష్టానికి ప్రశ్నించడం మాత్రం ముందుకు రావట్లేదు, వాళ్ళు ప్రశ్నించడానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఒక ఆవేదన ఈ కవితలో మనకి కనిపిస్తూ ఉంది. మతం అనే ఒక గోడల మధ్య వాళ్ళు నిలబడుకొని ఉన్నారు అంటే ఒక మానసిక ఖైదు చేయబడింది ఆ భక్తి, ఆ మతం అనేది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దానికి ఏ మతం అతీతం కాదని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అందుకనే వాళ్ళు అని చెప్పేసానంటే రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని చెప్తూ ఉన్నాడు కవి. అలాగే అది ఈ కవితకి సంబంధించిన అంశం. నిర్మాణంలో ఒక పదంలో ఇంతకుముందు చాలాసార్లు అనుకుంటున్నట్లు నిర్మాణంలో చాలా ప్రత్యేకమైన నిర్మాణం దేవిప్రియ గారిది. ఇందులో చిన్న పదాలు, అతి తక్కువ పదాలతో అనేక అర్థాలని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు కూడా ఎండ కథలో ఒక చిన్న పదాన్ని తీసుకొని, ఎండ అని తీసుకొని ఒక ఆటోబయోగ్రఫీని చెప్పినట్టు ఇక్కడ కూడా గోడలు అనే పదాన్ని తీసుకొని రకరకాల సింబలైజ్ చేసుకుంటూ వచ్చారు ఈ కవితని. అలాగే ఇంకొక ప్రత్యేకమైన కవిత ఇందులో ఉంది, దానిని మనం పరిచయం చేసుకుందాం. ఆ కవిత పేరు అనాయక.
అనాయక. ఇది ఒక పొలిటికల్ కవిత. కవి ఇక్కడ మనకి ఒక కొత్త టర్మ్ని పరిచయం చేశారు, దానిని ఖాయం చేస్తూ కవిత రాశారు. మనకి యాంటీ హీరో అంటే ఇక్కడ కవిత చివరిలో కవి ప్రతినాయక ఈజ్ ఈక్వల్ టు యాంటీ హీరో అని రాశారు. అలాగే అనాయక ఈజ్ ఈక్వల్ టు అన్ హీరో అని చెప్పేసి బ్రాకెట్లో కవిత చివరిలో రాశారు. అంటే మనకి ఇప్పుడు ఫేస్బుక్లో కూడా అన్ఫ్రెండ్ చేసుకోవటం, నిజానికి అంతకుముందు మనం వినలేదు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ రాకముందు అన్ఫ్రెండ్ అనే పదాన్ని మనం పెద్దగా వినలేదు. చిన్నపిల్లలు నీ దోస్తు కటీఫ్ చేసుకుంటాను, కటీఫ్ అని చెప్పేసి మాట్లాడతారు, అంతే తప్ప మనకి అన్ఫ్రెండ్ అనే పదం పెద్దగా పరిచయం లేదు. అలాగే ఈ అనాయక అనే పదం కూడా అలాంటిదే, అన్ హీరో అంట. ఎవరు హీరోలు ఎవరు కారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కవి ఇక్కడ. కొంత భాగం చదువుతాను నేను. యథార్థ నాయకులు రాతి నేలల మీద ముద్రించబడిన చరిత్ర ముఖ చిత్రాలవుతారు. నాయకులు స్పార్టకస్లు, అశోక చక్రవర్తులు, అబ్రహాం లింకన్లు అవుతారు. మార్క్సులుగా, లెనిన్లుగా, మావోలుగా, భగత్ సింగులుగా, అంబేద్కర్లుగా అవతరిస్తారు. నాయకులు ఉపనిషత్తు ప్రశ్నలుగా, సోక్రటీసులుగా కాలపథంలో మనకి ఎదురుపడతారు. 21వ శతాబ్దంలో ఇక్కడ ఈ నేల మీద ఏమైంది? మనుషులు మౌనులయ్యారు, వియోగులయ్యారు. వీరులు సరిహద్దులు ఎడారులలో, మంచుకొండలలో కీలక పాలక ప్రభువుల కోసం, కుబేర సంతతి కోసం బంటులయ్యారు. పండితులు, అర్థశాస్త్రజ్ఞులు విశ్వవిద్యాలయాలలో బందీలయ్యారు. వాచస్పతులు అవాక్కయ్యారు. నవీన ప్రతినాయక ప్రచలనంలో నాయకులు అనాయకులయ్యారు. విలన్లు కాలేదు, ఒకప్పుడు నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎవరు అని చెప్పేసానంటే జాతికి కేంద్ర బిందువులుగా ఉండి, ప్రపంచంలో మానవ జాతికి కేంద్ర బిందువులుగా ఉండి వాళ్ళు జాతిని నడిపించారు. జనం కోసం వాళ్ళు నిలబడతారు, జనం కోసం త్యాగం చేస్తారు, జనం గుండెల్లో వాళ్ళు నిలబడి ఉంటారు, ఎప్పటికీ మరణిస్తారు, పోరాడతారు, మళ్ళీ పుడతారు. అది చెప్తూ ఉన్నాడు కవి ఇక్కడ. అలాంటి వాళ్ళు నాయకులు అని చెప్పేసి, వాళ్ళు మనుషుల్ని విముక్తుల్ని చేస్తారు, సర్వ బానిసత్వాల నుండి విముక్తుల్ని చేస్తారు, విముక్తుల్ని చేసే సిద్ధాంతాలని రూపొందిస్తారు, వీళ్ళు నాయకులు అని చెప్పేసి అలాంటి నాయకుల లిస్టుని కవి చెప్పుకుంటూ వచ్చాడు. వీళ్ళు నిజమైన హీరోలు, ఒక రియల్ హీరోస్ వీళ్ళు అని. ఆ లిస్ట్ ఎవరెవరి గురించి చెప్పాడు అని అంటే, స్పార్టకస్లు, అశోక చక్రవర్తులు, అబ్రహాం లింకన్లు అవుతారు. మార్క్సులుగా, లెనిన్లుగా, మావోలుగా, భగత్ సింగులుగా, అంబేద్కర్లుగా అవతరిస్తారు అని చెప్పేసి చెప్పాడు. చెప్పి ఇంకా ఏమంటున్నాడు అని అంటే, ఇప్పుడు అలాంటి నాయకులు మనకు ఎక్కువ మంది కనిపించటం లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇదిగో ఏమని చెప్తున్నాడు అని అంటే, వీరులు సరిహద్దులు ఎడారులలో, మంచుకొండలలో పాలక ప్రభువుల కోసం, కుబేర సంతతి కోసం బంటులయ్యారు. ఇదిగో కుబేరులు వాళ్ళకి ఒక కాపలా కుక్కలుగా వీళ్ళు మారిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. వీరులు ఈరోజు వీరత్వంతో లేరు, నాయకులుగా లేరు, కేవలం ధనవంతులకి వాళ్ళ కొమ్ము కాసేవాళ్ళుగా, వాళ్ళ అండ కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో నాయకులు లేని సమాజంలో ఈరోజు మనం ఉన్నామని చెప్పేసి చెప్పారు. ఇంకా ఎక్కడున్నారు అని అంటే, పండితులు, అర్థశాస్త్రజ్ఞులు విశ్వవిద్యాలయాల్లో బందీలయ్యారు. ఇదిగో కొన్ని జీతం రాళ్ల కోసం వాళ్ళ ఆలోచన విధానాలని కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బందీలయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకనే నవీన ప్రతినాయక ప్రచలనంలో నాయకులు అనాయకులయ్యారు అని చెప్పేసి చెప్పారు. ఈ కాలంలో నాయకులు అందరూ కూడా వాళ్ళు యాంటీ విలన్స్ కాదు, కానీ నాయకులు కాని వాళ్ళు అన్ హీరోస్ అని చెప్పేసి చెప్పినట్లు అనాయకులయ్యారని చెప్పేసి చెప్పాడు కవి ఇక్కడ. తర్వాత ఇంకొక మంచి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే కవిత ఒకటి, చాలా చిన్న కవిత ఉంది, ప్రయత్నం పేరుతో ఉంది కవిత. అది నేను చదువుతాను. ప్రయత్నం అంటే ఫలితం రాదేమోనని అంచనా వేసి నిరాశపడి అసలు ప్రయత్నమే మొదలు పెట్టరు చాలామంది. సాధించలేమేమో, జయించలేమేమో అని చెప్పేసి అసలు దాని జోలికే పోరు. అలాగే నాకు రాదు అని చెప్పేసి కొంతమంది ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే రైలు అందదేమో, టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అందదలే అని చెప్పేసి కూర్చుండిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం రాసిన ఒక కవిత ఇది.
అయితే దీనిని చిన్న కవిత ఇది చదువుతా నేను. ప్రయత్నం. చెమటోడ్చి దున్నుతాడు రైతు, వర్షం కురుస్తుందో లేదో అని విత్తనాలు చల్లటం మానడు. మన ఆధీనంలో ఉండదు ఫలితం, జయమో పరాజయమో పరిణమించే వరకు ప్రయత్న పోరాటం సాగవలసిందే. సాగుకైనా జాతి జనుల బాగుకైనా. నిజానికి ఈ రైతుని అడ్డం పెట్టుకొని పంట పండుతుందో లేదో అని చెప్పేసి ఆ పంటని అడ్డం పెట్టుకొని విత్తనాలు చల్లటాన్ని అడ్డం పెట్టుకొని ఒక పెద్ద పోరాటం గురించి మాట్లాడాడు కవి ఇక్కడ. అందుకనే చివరి వాక్యంలో తన ఉద్దేశం ఏంటి కవిత రాయటంలో అని చెప్పేసి చివరి వాక్యంలో ఒకే ఒక్క పదంలో చెప్పారు, ఒక చిన్న పాదంలో చెప్పారు. ఏమంటున్నారు అని అంటే, సాగుకైనా జాతి జనుల బాగుకైనా అని చెప్పేసి చెప్పారు. ప్రయత్న పోరాటం చేయాల్సిందే మనం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అది ఉద్యమం కావచ్చు, విప్లవం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సమాజ స్థాపన కోసం ఈ పనులు చేయాల్సిందే అని చెప్పేసి చెప్పారు. అయితే అంత పెద్ద ఫిలాసఫీని ఒక సంక్లిష్టమైన భాషలో కాకుండా అందరికీ అర్థమయ్యేటట్లుగా కవి రైతు మీద పంట మీద పెట్టి చెప్పారు. చాలా సింపుల్గా అర్థమయ్యే పరిభాషలో చెప్పటం వలన ఈ కవిత చిన్నదైనా సరే ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేటట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కవి సమూహ వ్యక్తి అని మనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కవితలను చూస్తే తెలుస్తుంది. ఈ సమూహం ఎదుర్కొంటున్న సవాళ్లను స్వీకరించి ఆ సవాళ్లకి బాధ్యత వహించి కవిత్వం రాస్తూ ఉన్నారు దేవిప్రియ గారు. నభయం అనే కవితలో ధిక్కరిస్తుంటాడు. తర్వాత అట్లాగే అలాగే బలమైన స్వరంతో చాలా స్పష్టంగా తను అనుకున్నది మాట్లాడటం దేవిప్రియ గారి ప్రత్యేకతగా మనకు అర్థమవుతుంది. స్థిరమైన అభిప్రాయంతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ కవి మనం సమూహంలో ఒక వ్యక్తిగా మనం ఎలా గుర్తిస్తున్నామో, ఈ కవి సమూహంలో ఒంటరితనాన్ని కూడా కవిత్వంలో రాసుకుంటూ ఉన్నారు. ఒక ఒంటరి వ్యక్తి అనేది మనకు తెలుస్తుంది. ఈ పుస్తకం రాసేటప్పటికి భార్య మరణించిన వియోగం, దాని తాలూకు దుఃఖం, ఆ స్వరంతో చాలా కవితలు ఉన్నాయి మనకి. ఒక దిగులు గొంతు ఈ కవితల్లో వెంటాడుతూ ఉంది. ఒక బేలతనం కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. రాజకీయ కవితలు రాసినట్లే ఈ కవి రాజీ కవితలు కూడా రాశారు. రాజీ అంటే భార్య రాజ్యలక్ష్మి, రాజీ అని పిలుస్తూ ఉన్న కవితలు చాలా ఉన్నాయి. అందుకనే రాజకీయ కవితలు, రాజీ కవితలు రెండు రాశారు. అలాగే భార్య మరణించిన ఆ జ్ఞాపకాల్లోంచి అనేక కవితలు ఉన్నాయి. దాదాపు ఒక 25 పైన కవితలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ పుస్తకంలో. అందులో ఆ వియోగం, ఆ ప్రేమలో నుంచి రాసిన కవిత్వంలో నుంచి కొన్ని కవితల్ని మనం పరిచయం చేసుకుందాం. ఇందులో పరాయి ఇల్లు అనే కవిత చదువుతాను. పరాయి ఇల్లు. భార్య మరణించటం అంటే ఈ భౌతిక ప్రపంచంలో నుంచి ఆమె వెళ్ళిపోవటం, అది అందరి దృష్టిలో. కానీ కవి దృష్టిలో అతని మానసిక ప్రపంచంలో అవి ఇంకా సజీవంగా ఉండడం, ఆమె ఉండడం. అయితే అది అతని మానసిక స్థితి, కవి మానసిక స్థితికి ఆమె భౌతికంగా కూడా ఉండినట్లుగా మనకి ఆమె తాలూకు నీడలు ఉన్నట్లుగా కవి చెప్తూ ఉంటాడు. ఇల్లు అనేది ఏ దేశంలోనైనా ఒక మానసిక ఆనందాన్ని ఇవ్వటానికి, ఒక నిశ్చింతని ఇవ్వటానికి, ఒక ఉత్సాహాన్ని ఇవ్వటానికి, ఒక విశ్రాంతిని, మానసిక విశ్రాంతిని ఇవ్వటం కోసం, ఒక రిలాక్సేషన్ ఇవ్వటం కోసం ఇల్లు ఉంది. తెలుగులో మనకి ఇల్లు అనేది ఒక్క పదమే ఉంది, కానీ అదే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇల్లు అనేది మనకి రెండు పదాలు అక్కడ కనిపిస్తాయి. హౌస్ అనేది ఉంది, హోమ్ అనేది ఉంది. అయితే ఈ హౌస్ అనేది కొంతమంది ఉండే ప్రదేశం అంతే. హోమ్ అనేది ఒక కుటుంబం నివసించే ఒక ప్రదేశం. అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ దాంతో కలిసి ఉంటుంది మనకి. ఒక ప్రేమ సంబంధాలు, ఒక చెమ్మ కలిగి ఉండటం, అది హోమ్ అంటే అని చెప్పేసి అంటున్నాం. తెలుగులో మనకి ఇంత విభేదం మనం చేసుకోలేకపోయాము. అంటే ఇటుక, కొంత సిమెంటు, ఇటుకలు కలిపి కట్టింది కాదు అది. కొన్ని ఆప్యాయతలు, కొన్ని ప్రేమ బంధాలు కలిపి పెనవేసుకొని ఉన్నదే
హోమ్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అందుకనే మనకి హౌస్ వైఫ్ అనే పదం ఇప్పుడు ఎవరు వాడట్లేదు, హోమ్ మేకర్ అని చెప్పేసి వాడుతూ ఉన్నారు. ఆమె ఎక్కడుందో అదే అతని సొంతం, ఆ ఇల్లే ఆమె సొంతం. కానీ ఆమె లేనిది ఎక్కడైనా సరే అది తన సొంత ఇల్లు అయినా సరే, తను కట్టుకున్నదైనా, తను అద్దెకున్నదైనా, తను కొనుక్కున్న ఫర్నిచర్ ఉన్నా, తనకు ఎన్నో జ్ఞాపకాలున్నా ఆ ఇల్లు మాత్రం ఆమె లేకపోతే నాకు పరాయిదే అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. ఆ పోయంని మనం ఇప్పుడు చదువుకున్నాం. పరాయి ఇల్లు. చిన్న పోయమే. నువ్వు లేని మన ఇల్లు నన్ను అణువణువు భయపెడుతోంది. నువ్వు లేని ఇంట్లో అడుగు పెడితే ఎవరిదో పరాయి ఇంటిలో ప్రవేశించినట్టుంటోంది. అక్కడున్న ఆ కాసేపు నేనొక యంత్రంలా తిరుగుతున్నాను. నీ పిలుపులు, నీ జ్ఞాపకాలు డ్రెస్సింగ్ టేబుల్ మీద, గోడల మీద, తలుపుల మీద అతికించి ఉన్న సూర్యబింబాల వంటి నీ నుదిటి మందార వర్ణపు బొట్టు స్టిక్కర్లు నన్ను సనసన్నగా ముక్కలు తరుగుతున్నాయి. రాజీ, నాకు శక్తి ఇవ్వు ముందుకు చూడటానికి, ఈ కత్తుల వంతెన మీద నడిచి వెళ్ళటానికి, కన్నీళ్ల వరదలో మునిగిపోకుండా నీ కోసం ఎదురు చూడటానికి అని చెప్పారు. చివరి బ్రాకెట్లో నీలిమ హాస్పిటల్స్ ఐసీయూలో జీవన్మరణ పోరాటం సాగిస్తున్న రాజీకి అని రాశారు ఈ కవితలో. ఆమె పిలుపులు, ఆ జ్ఞాపకాలు తలుపు తీయగానే ఆమె పిలుస్తున్నట్లుగా ఆ జ్ఞాపకాలు అదృశ్యం కనపడటం, ఒక ఆత్మీయ సంబోధన, ఒక శబ్దం వినపడటం. అంటే మనకి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ కనపడటం, అమ్మ లేకపోతే అసలు ఇల్లుగా పిల్లలు కనిపించకపోవటం ఉంటుంది. అది ఒక మానసిక స్థితి. ఆ మానసిక స్థితిలో నుంచే కవి చెప్తూ ఉన్నాడు. కవికి ఇల్లు అంటే రాజీయే, భార్య రాజీనే. ఆమె లేకపోతే అది తన ఇల్లు కాదు, ఎవరిదో ఇల్లు. అలాగే ఇక్కడ కవి ఏం చెప్పాడు అని అంటే ఒక మాట అన్నారు. డ్రెస్సింగ్ టేబుల్ మీద, గోడల మీద, తలుపుల మీద అతికించి ఉన్న సూర్యబింబాల వంటి నీ నుదిటి మందార వర్ణపు బొట్టు స్టిక్కర్లు నన్ను సనసన్నగా ముక్కలుగా తరుగుతున్నాయి అని చెప్పేసి అని అన్నాడు. సనసన్నని ముక్కలు తరుగుతున్నాయి తనని అని చెప్పేసి చెప్పాడు కవి. అంటే సూర్యబింబం ఎర్రగా ఉంటుంది అని చెప్పేసి విప్లవకారులు రకరకాలుగా రక్తంలాగా ఉందనో, గాయంలాగా ఉందనో ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇతను కవి మనకి ఎర్రగా అనే మాట అనలేదు. ఎలా ఉందని చెప్పేసి అని అంటున్నాడు అని అంటే మందార రంగులో ఉందని చెప్పేసి అని అన్నాడు. మందారం ఒక భావుకత్వానికి ప్రతీకగా, ఒక రొమాంటిక్ భావనకి ప్రతీక. అలాగే ఒక సున్నితత్వానికి, శుతిమెత్తని బంధం మాది అని చెప్పేసి చెప్పటం కోసం ఒక పువ్వుని, మందార పువ్వు లాంటి ఒక పువ్వు, ఆ పువ్వునే తీసుకొని ఆ రంగులో ఉంది ఆమె స్టిక్కర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక మాట ఏమన్నాడంటే సూర్యబింబాల వంటి స్టిక్కర్లు అని చెప్పేసి అని అంటున్నాడు. సూర్యబింబం ఏ టైంలో ఎర్రగా ఉంటుంది అని అంటే ఉదయంలోను, అస్తమయంలోను. ఉదయాస్తమయాలలో ఆ సూర్యబింబం ఎర్రగా ఉంటుంది. అందుకని చెప్పేసి అంటే ఉదయం మధ్య అస్తమయం ఉదయం మధ్య ఈ కవి చిక్కుకుపోయాడు, ఆమెను వెతుకుతూ ఉన్నాడు. అలాగే ఉదయం అస్తమయం మధ్య కూడా వెతుకుతూ ఉన్నాడు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెతుకుతున్నాడు, సాయంత్రం నుంచి పొద్దుని వరకు కూడా కవి తన భార్యని వెతుకుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ ఉదయాస్తమయాల దగ్గరే అతని ప్రయాణం ఆగిపోయినట్లుగా కూడా చెప్తున్నాడు. అందుకనే ఆమె అస్తమించిన తర్వాత అతనికి ఉదయం లేదు అనే విషయాన్ని, ఆమె అస్తమయాన్ని ఎర్రటి సూర్యబింబం లాగా చెప్తూ రేపొద్దున రాబోయే ఉదయం కూడా నాకు లేదు ఆ ఎర్రటి సూర్యబింబం అని చెప్పేసి ఆ రెండు పదాలను అటాచ్ చేస్తూ ఆ భావనలో నుంచి ఈ కవిత రాసినట్లుగా ఉంది. అయితే చివరిలో రాజీ, నాకు శక్తినివ్వు ముందుకు చూడటానికి, ఈ కత్తుల వంతెన మీద నడిచి వెళ్ళటానికి, కన్నీళ్ల వరదలో మునిగిపోకుండా నీ కోసం ఎదురు చూడటానికి అని చెప్పేసి ఆమెకే నివేదన ఇస్తూ ఉన్నాడు కవి. ఆమె తిరిగిన పరిసరాల్లో అవన్నీ అతనికి ఇప్పుడు చీకటిగా అయిపోయినాయి. ఆ చీకటిలో అతను చిక్కుకుపోయాడు. అందుకని చెప్పేసి ముందుకు వెళ్ళాలి అని అంటే ముందు కూడా చీకటిగా ఉంది కాబట్టి ఆ చీకటిలోకి నడవడానికి నాకు శక్తిని ఇవ్వాలి అని చెప్పేసి ఆమెను అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఉన్నన్నాళ్ళు అతని దారి ఒక పూల దారి అవ్వటం, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్గం మొత్తం ఇప్పుడు ఒక కత్తుల వంతెనగా మారిపోవటం అనే దాన్ని ఆ స్పృహలో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆ అనుభూతిలో నుంచి ఈ కవిత వచ్చింది. మళ్ళీ కలిసే వరకు ఈ దుఃఖపు వరదలో మునిగిపోకుండా అని చెప్పేసి అని అన్నాడు. ఏడుస్తూ కాకుండా స్థిరంగా ఉండి, స్థిమితంగా ఉండి,
స్థిమిత మనస్కుడై ఉండి నీ కోసం ఎదురు చూస్తా నేను, అలాగా స్థిమితత్వాన్ని నాకు కలిగజేసేటట్లుగా నాకు ఆ శక్తిని ఇవ్వమని చెప్పేసి ఆ కలయిక కోసం కవి ఎదురు చూస్తూ రాసిన ఇది ఒక మానసిక స్థితి. పక్కింటికి వెళ్ళిన భార్య మళ్ళీ తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నట్లుగా ఆ భార్య కోసం, ఎడబాటు చెందిన భార్య కోసం చెప్తూ ఉన్నాడు. అలాగే ఇదే అంశంతో నువ్వు లేని తొలి పెళ్లి రోజు అనే ఇంకొక కవిత ఉంది. దానిని మనం పరిచయం చేసుకుందాం. నువ్వు లేని తొలి పెళ్లి రోజు అంటే సమాజ అభిప్రాయంలో మగవాళ్ళు గంభీరంగా ఉంటారు, కన్నీళ్లు పెట్టరు, భయపడరు, అసలు కన్నీళ్లు పెట్టరు, భయపడరు. ఇలాంటివి మనకి వినిపిస్తూ ఉంటాయి. మగవాళ్ళకి ఎంత విపత్తు వచ్చినా తొణకరు, బెణకరు అని చెప్పేసి సమాజం వాళ్ళ మీద వేసిన కొన్ని ముద్రలు ఉన్నాయి. అది సమాజం అభిప్రాయాలు. కానీ మగవాళ్ళు కూడా లోపల భావోద్వేగాలు ఉన్న మనుషులే. అందుకని వాళ్ళల్లో కూడా ఒక చెమ్మ ఉంటుంది, వాళ్ళల్లో కూడా కాకుండా మనుషులు కాబట్టి వాళ్ళల్లో ఉన్న ఒక చెమ్మని బయటికి తీసుకొచ్చి చూపించే కవిత్వం ఇది, కవిత ఇది. వియోగ దుఃఖానికి ఒక ఎక్కువ లోతు ఈ కవిత మనం చదివినప్పుడు ఫీల్ అవుతాం. నిజానికి ప్రేమికులకు సంబంధించిన ఎడబాటుని మనం సాహిత్యంలో చాలాసార్లు చూస్తూ ఉంటాం. లైలా మజ్ను అని, పార్వతీ దేవదాస్ అని, లేకపోతే రోమియో జూలియట్ అని చెప్పేసి చదువుతూ ఉంటాం. అలాంటప్పుడు అంటే ఆ దుఃఖం వేరు, ఈ దుఃఖం వేరు. అంటే ఆ దుఃఖం అప్పటికప్పుడు అంటుకట్టిన ఒక మొక్కలాగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ దుఃఖం పెరిగి పెద్దదైన ఒక మహావృక్షం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని పిల్లలు ఉంటారు, కుటుంబ బాంధవ్యాలు ఉంటాయి, కుటుంబ స్నేహితులు ఉంటారు. ఇలా ఒక పెద్ద మహావృక్షం లాగా ఈ వైవాహిక బంధంలో ఉన్న కలిసి జీవించిన తత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దుఃఖంలో నుంచి కవి ఇది మాట్లాడినట్లు మనకు తెలుస్తూ ఉందండి. అంటే సుదీర్ఘకాలం ఒక అనుబంధంతో కలిసి బతికిన తర్వాత జరిగిన ఎడబాటు ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ దుఃఖం మనకి ఒక మెట్టు అయితే, ఈ కొన్ని సంవత్సరాల పాటు కలిసి బతికిన తర్వాత మరణించిన ఎడబాటు దుఃఖం ఒక 100 మెట్లు ఎక్కువ అని చెప్పేసి అనిపించేటట్లుగా ఈ కవిత మనకుంటుంది. అంటే వ్యామోహాలు లేని ఒక మానసిక బంధం ఈ కవితలో ప్రతిఫలిస్తూ ఉంటుంది మనకి. ఆ కవిత చదువుతాను నేను. నువ్వు లేని తొలి పెళ్లి రోజు. నీడ నేల మీద పడకుండా ఎండలో నడవటం ఎలా? 2 శ్వాసల్లో ఒకటి లేకుండా బతకటం ఎలా? నువ్వు లేకుండా వచ్చిన తొలి పెళ్లి రోజుని వెక్కి వెక్కి ఏడవకుండా గడపటం ఎలా? నాకు బొత్తిగా తెలియని అసలు చేతగాని ఈ విద్యలతలో సతమతమవుతున్న నాకు ఏది దారి రాజీ? నువ్వు లేని జీవితం ఒక బీభత్సమైన తుఫానులా, ఒక అనుక్షణం భూకంపంలా, ఊపిరాడకుండా ముఖానికి కొడుతున్న గాలివాన జల్లులా ఉంది. నన్నెవరు కాపాడతారు? నిస్సహాయంగా చూసే పిల్లలా, వెచ్చగా మౌనంగా నా చేతులు నిమిరే స్నేహితులా, ఎవరు అని చెప్పేసి కవి ప్రశ్నించాడు. చిన్న కవిత అయితే ఈ చివరిలో ఈ కవిత అర్ధాంతరంగా ముగిసినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. దుఃఖంతో గొంతు పెగలకపోవటం అంటే ఈ కవిత కంక్లూడ్ అవ్వాల, ఎండ్ అయిందంతే, అక్కడికి అది ఆగింది. అంటే దుఃఖంతో గొంతు పెగలకపోవటం, ఆ దుఃఖాన్ని అక్కడ వరకు మోసుకొని వచ్చి, అంటే ఒక టార్చ్ లాగా మనకి ఒలింపిక్ జరిగినప్పుడు టార్చి అందిస్తారు, అలా ఆ టార్చ్ లాగా పాఠకులకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ పాఠకులు ఆ టార్చిని తీసుకొని తాము ఆ అనుభవంలో నుంచి నడుస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, లేదా ఆ టార్చిని మోస్తూ ఉంటారు. అట్లాగే ఈ కవిత కూడా అక్కడికి ఎండ్ అయిన తర్వాత ఆ దుఃఖాన్ని పాఠకులు తీసుకొని నడవటం, ఆ దుఃఖాన్ని పాఠకులు మోస్తూ ఉండటం మనకి కనిపిస్తూ ఉంది. అప్లికేషన్ అంటే దాని వైపు డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈ కవిత మనకి. అలాగే ఇంకోటి ఏంటనంటే, ఈ మధ్య మన ఫేస్బుక్ లాంటి చోట ఒక యాప్ వచ్చినప్పుడు చాలామంది దానిని అప్లై చేసుకుంటా ఉంటే, వృద్ధాప్యంలో మనం ఎలా ఉన్నామని, లేదా బాల్యంలో మనం ఎలా ఉన్నామని చెప్పేసి ఆ యాప్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇదిగో బాల్యంలో మీరు ఎలా ఉన్నారని చెప్పేసి ఒక ఫోటో, మనం పెట్టిన ఫోటోని అది అప్లికేబుల్ చేసుకొని అట్లా చేస్తుంది. అలాంటిది మనకి కొన్ని ఉన్నాయి. అంటే ఆ ఫోటో పెట్టి మనం చూస్తాం, మన ఫోటో పెడతాం, అందులో పెట్టినప్పుడే అది మనం చూడగలుగుతాం. ఇక్కడ కూడా ఈ ఒంటరితనపు ఎడబాటు దుఃఖాన్ని కవి పాఠకుడు తన గుండెని తీసి ఆ దుఃఖాల్లో పెట్టి చూసుకోవటం
అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నతో కూడా మనకి ఈ కవిత ముగిసింది. ఏమని అంటే, నన్నెవరు కాపాడతారు, నిస్సహాయంగా చూసే పిల్లలా, వెచ్చగా మౌనంగా నా చేయి నిమిరే స్నేహితులా, ఎవరు అని చెప్పేసి అడిగాడు. అయితే నిజానికి కవి ఆ ప్రశ్న పాఠకుడికే వదిలేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే తనకు తాను వేసుకున్నట్లు ఉంటుంది, కానీ ఆ ప్రశ్న నిజానికి పాఠకులకు వేసినట్టు, ఆ సమాధానం పాఠకులు తమకు తామే చెప్పుకోవాలన్నట్లుగా ఈ కవిత కొనసాగింది. ఇది ఒక ఎడబాటు కవిత. అలాగే ఇంకొకప్పుడు అనే ఇంకొక కవిత కూడా ఉంది, ఈ ఎడబాటుకు సంబంధించి. ఇదే టైటిల్ పోయము, ఇంకొకప్పుడు. అంటే నిద్రలో మెలకువలో కూడా ఆమె తనతో ఉంది అనే ఒక భావనని ఈ కవితలో చెప్తూ ఉన్నాడు. కాన్షియస్లో కానీ, అన్కాన్షియస్లో కానీ, సబ్కాన్షియస్లో కానీ మైండ్ అటు ఇటుగా షిఫ్ట్ అవుతూ ఉన్న ఒక మానసిక స్థితిలో నుంచి ఈ కవిత రాసినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. నేను అది చదువుతాను. ఇంకొకప్పుడు. ఇంకొకప్పుడు. ఉలిక్కిపడి నడిరేయి నిద్ర నుంచి లేచి తల ఎత్తి చీకటి కళ్ళతో మబ్బుల వెనక చుక్కల మసక మసకగా వెలుగుతున్న బెడ్ లైట్ని చూసినప్పుడు ఆ క్షణం అర్థం కాలేదు. ఆ క్షీణకాంతి లోపలిదో బయటిదో నిరాధార చరమాంక చలనంలో ఈదులాడుతూ హఠాత్తుగా ఏదో ఒక ఘనీభూత సరస్సులో నిశ్చేష్టంగా నిలువునా చిక్కుకుపోయినట్టు, నడిచి వచ్చిన దారులతో పాటు నడవవలసిన దారులు కూడా అన్నీ మూసుకుపోయినట్టు, సకల దశలలో సాగర తీర దీప గోపురాలై రమ్మని నన్ను లోనికి లాక్కున్న దశ దిశలు నా కళ్ళ ముందే అదృశ్యమైనట్లు, మస్తిష్క తటాకంలో పొంగి పొర్లటానికి తన్నుకులాడుతున్న తీవ్ర భావనలకి నేనొక లిపిలేని భాషనైనట్టు, గగన గృహద్వారంలో ఒకరెవరో నా కోసం గోరింట చేతులతో నక్షత్రమాల పట్టుకొని వెన్నెల కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు, అప్పుడు ఏమనుపాటుగా ఉన్నా నన్ను ఎవరో మెలకువ గట్టు నుంచి నిద్దుర ఏటిలోకి తిరిగి బలంగా తోసినట్టు, అప్పుడు అని చెప్పేసి కవిత ఇది. నిద్రలోను మెలకువలోను ఆమె ఉండడం, నిద్ర ఏటిలోకి ఎవరో తోసేశారు, నేను నీ గురించి, నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అని చెప్పేసి చివరిలో చెప్పాడు కవి. గోరింట చేతులతో నక్షత్రమాల పట్టుకొని వెన్నెల కళ్ళతో ఎదురు చూస్తున్నట్లు ఇతని రాక కోసం ఆమె ఎదురు చూస్తూ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నిద్రలో ఉన్నది మెలకువ అనుకుంటున్నాడు కవి. కలే నిజమని చెప్పేసి కవి ఫీల్ అవుతున్న ఒక భావనని మనం ఈ చివరి వాక్యాల్లో చూస్తున్నాం. మెలకువని నిద్రగా అనుకుంటున్నాడు, కళని నిజమని, నిజాన్ని కళ అనే ఒక స్థితిలో, ఒక మానసిక స్థితిలో, ఒక తెలుసుకోలేని మానసిక స్థితిలో ఉన్నట్లు. అంటే ఆ మైండ్ ఆ నిజాన్ని తీసుకోకపోవటం, భార్య మరణం అనే ఒక నిజాన్ని తీసుకోకపోవటం అనేది ఆ మైండ్లో ఉండడం మనకు తెలుస్తూ ఉంది. అంటే సబ్కాన్షియస్లో ఆమె ఉంది ఇంకా అనే భావన ఒకటి ఉండటం, అందుకనే మెలకువ రావటం, నిద్రపోవడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. కానీ అందులో ఆ భావన మొత్తం ఆమెతో నిండిపోయి ఉండటం, కళలో ఆమె భౌతికంగా ఉండటాన్నే కవి ఇష్టపడుతున్నట్లుగా మనకి కవిత ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ఒక విషయాన్ని మనం స్పష్టంగా అనుకుంటే అదేంటి అని అంటే, జంటలో దాంపత్య జీవితాన్ని అనుభవించిన జంటల్లో భర్త చనిపోవటమో భార్య చనిపోవటమో జరిగినప్పుడు అది స్త్రీలోకి పురుషుల్లోనూ ఆ భావనల్లో తేడా మనకి కనిపిస్తూ ఉంటుంది. 35-40 ఏళ్ల మధ్య వయసున్న మగవాళ్ళకి భార్య గనక చనిపోతే వాళ్ళు ఆ పెయిన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. చాలా పెద్ద జీవితం ముందు ఉంది నాకు అని చెప్పేసి ఆ జీవితాన్ని మళ్ళీ కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోగలుగుతారు. అదే వయసులో ఉన్న స్త్రీకి గనక భర్త గనక చనిపోతే, 35-40 లోపు వయసు ఉన్న స్త్రీలకి భర్తలు గనక చనిపోతే వాళ్ళు తిరిగి ఇంకొక వివాహ జీవితంలోకి అంత తొందరగా వెళ్ళలేకపోతారు. పిల్లలే తమ ప్రపంచంగా ఉండటము, వాళ్ళు అలాగా అంటే ఆ పెయిన్ని ఓవర్కమ్ చేయలేకపోతారు. ఆ బాధని మోస్తూ జీవితకాలం వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాగే అంటే మోర్ స్ట్రగుల్ అయిపోతారు వాళ్ళు. అయితే పురుషులైతే ఉద్యోగంలో దానిలో బిజీగా ఉంటారు. స్త్రీలు కొత్తగా
జీవనోపాధిని వెతుక్కోవటం కోసం భర్త చనిపోయినప్పుడు, లేదా ఒక కొత్తగా ఉద్యోగంలో చేరాల్సి రావటము, ఇవన్నీ జరిగి జీవన విధానంలో చాలా పెద్ద మార్పు వస్తుంది వాళ్ళ జీవన విధానంలో. అది పురుషుల్లో అంత పెద్ద మార్పు రాదు. అలాగే ఒక 55-60 సంవత్సరాలు దాటిన వాళ్ళ పురుషులకి గనక భార్య మరణిస్తే, అంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా స్త్రీల మీద భార్యల మీద ఆధారపడి ఉండటం వలన చాలా బలహీనపడిపోతారు. అదే వయసు ఉన్న స్త్రీలు ఆ వయసులో భర్తను గనక కోల్పోతే వాళ్ళు మోర్ ఇండిపెండెంట్గా తయారవుతారు, స్వతంత్రంగా తయారవుతారు, ఇంకా బలంగా తయారవుతారు. మానసిక స్థైర్యత్వంతో వాళ్ళు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకని ఇదంతా జరుగుతోంది అని అంటే, ఒక కొత్త లైఫ్ని స్త్రీలు స్టార్ట్ చేస్తారు ఆ వయసులో కూడా. అలాగే కొత్త వ్యాపకాలు పెట్టుకుంటారు. బిడ్డలని, ఆ బిడ్డలని, పురుళ్ళని, బిడ్డల్ని పెంచటం అని, ఇంకా ఏదైనా పనులు, ఇంటి పనులని, బయట పనులని, వాళ్ళు ఒక్కొక్కటి బయట స్నేహితులని సంపాదించుకుంటారు. ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతారు. ఒక ధైర్యాన్ని వాళ్ళలో నింపుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అట్లాగే అయితే మిత్రులు, ఆత్మీయులు, వీళ్ళందరి సర్కిల్ని స్త్రీలు పెంచుకుంటారు. వాళ్ళలో ఉన్న బాధని షేర్ చేసుకుంటూ ఉంటారు. అదే పురుషుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఈ బాధని ఎక్కువ మందితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడకపోవటము జరుగుతూ ఉంటుంది. బాల్య స్నేహితులైతేనో, లేదా అరే ఒరే అని పిలుచుకునే స్నేహితులైతేనో, వాళ్ళ దగ్గర మాత్రమే, సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గర, మిత్రుల దగ్గర మాత్రమే బాధని పంచుకుంటూ ఉంటారు. ఈ డిఫరెన్సెస్ మనకి చాలా స్త్రీ పురుషుల వాళ్ళ జంటల్లో ఒకరు కోల్పోయిన తర్వాత మనకి ఈ తేడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ కవి ఎక్కువ కవిత్వం రాశారు, రావడం కోసం ఎక్కువ కవిత్వాన్ని రాశారు. చివరిలో ఒక కవిత ఉంది, అది అయిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. జీవచలనం అని ఇంకొక కవిత మాట్లాడుకుందాం. జీవచలనం. మరి ఇలా ఇంత డిప్రెషన్లోనో, ఇంత బాధలోనో, ఇంత దుఃఖంలోనో ఉండి జీవితాలు ఆపేసుకోవాల్సిందేనా ఎవరమైనా? మనం లేని లోటుని ఈ విశాల ప్రపంచం ఒప్పుకుంటుందా? ఒప్పేసుకుంటుంది. ఒప్పేసుకొని పెద్దగా ఫీల్ అవ్వదు ఈ ప్రపంచం. అన్నీ దానంతట అవే జరిగిపోతూ ఉంటాయి. ఫేస్బుక్లో 4 రోజులు ఎవరైనా పోస్టులు పెట్టకపోతే ఎవరూ పెద్దగా గమనించరు. వీళ్ళు ఈరోజు పోస్ట్ పెట్టలేదే అని చెప్పేసి అనుకోరు. వీళ్ళ పోస్టులు వీళ్ళు పెట్టుకుంటూ మనకి కనిపిస్తూ ఉంటారు. అసలు సోషల్ మీడియా అనేది ఆగిపోదు. వీళ్ళ పోస్టులు వీళ్ళు పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటారు. అలాగే మనతో బాగా కలిసిపోయిన పక్కింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే మన పనులు మనం చేసుకుంటానే ఉంటాం, రోజువారీ పనుల్లాగా మనం చేసుకుంటానే ఉంటాం. అట్లాగే కొంతమంది రాజకీయ నాయకులు ఓడిపోతారు, కొత్తగా వచ్చిన ప్రభుత్వంతో మనం మమేకం అయిపోతాం, మన పనులు మనం చేసుకుంటానే ఉంటాం. అట్లాగే మన ఉద్యోగస్తులుగా మనం ఉన్నప్పుడు మన పక్క సీట్లో ఉన్న వాళ్ళు రిటైర్ అవ్వచ్చు, లేదా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. అయినా సరే మనతో అంతకుముందు ఉన్న బంధం వాళ్ళతో ఎంత ఉన్నా సరే మళ్ళీ మనం మన రొటీన్లో పడిపోతాం. అలాగే ఈ ప్రపంచం తన రొటీన్లోకి పడిపోతుంది. అట్లాంటి కవిత ఇది. అట్లా పడాల్సిందే ఎవరమైనా సరే. ఆ బాధని, దుఃఖాన్ని ఒక పక్కన మూలన ఉంచుకొని మళ్ళీ జీవితంలోకి ఎవరమైనా పడాల్సిందే అని చెప్పేసి చెప్పే ఒక గొప్ప కవిత ఇది. ఆ కవితని ఒక్కసారి నేను చదువుతాను. జీవచలనం. ఆగిపోయిన వాళ్ళ వెంట ప్రపంచమంతా ఆగిపోదు, మూగబోయిన పాట వెంట శబ్ద సంచయమంతా స్తంభించిపోదు. ఒకసారి కలయ చూడు, ఏదీ నిలిచిపోలేదు. అలజడిగా, సంరంభంగా లోకమంతా సాగిపోతోంది. కేరింతలు, ఉత్సవాలు, వేడుకలు, మహాసభలు, ఊరేగింపులు, ఏదీ ఎక్కడా నిలిచిపోదు. ఈ లోకానికి మరే ప్రపంచంతోనూ ఎటువంటి ప్రమేయమూ లేదు. భూమితో తెగదంపులు చేసుకొని జీవనయానం నుంచి, ప్రాణగమనం నుంచి విరమించుకున్న ఎవరిని ఈ నేల క్షణమాత్రం కూడా పరిగణించదు. భూమితో తెగదంపులు చేసుకొని జీవనయానం నుంచి, ప్రాణగమనం నుంచి విరమించుకున్న ఎవరిని ఈ నేల క్షణమాత్రం కూడా పరిగణించదు. చైతన్యంతో, జీవంతో కొట్టుకుంటున్న గుండెలకే ఇక్కడ పిలుపులు అందుతాయి. జీవించి నవనవలాడుతున్న వారికి మాత్రమే ఈ ధరణి మీద సంచరించే హక్కు. పోయిన వాళ్ళు పోయినట్టే, లేని వాళ్ళు లేనట్టే. జనాభా లెక్కల్లో వాళ్ళని లెక్కించరు. వాళ్ళిక ప్రేమించే వారి అంతరాలలో తలదాచుకోవలసిందే. వాళ్ళు జీవించేది వీళ్ళు జీవించి ఉన్నంత వరకు ఇక అక్కడే అని చెప్పిన కవిత ఇది. ఈ కవిత నిర్మాణం గురించి మనం మాట్లాడుకుంటే ఈ కవిత అర్థం కానిదేది లేదు మనకు. బయట వాళ్ళతో మాట్లాడినట్లుగా ఉంది కవి, కానీ కవి తనతో తాను మాట్లాడుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. స్తంభించిపోయిన తనతోనే
కవి మాట్లాడుకుంటూ ఉన్నాడు. తనలో ఒక చలనం అవసరం అని చెప్పేసి కవి కోరుకుంటూ ఉన్నాడు. సమాజం ఒక వ్యక్తిని చూసే తీరుకి ఒక వ్యక్తి తనకు ప్రాణప్రదమైన వ్యక్తిని చూసే తీరులో తేడా ఉంటుందని చెప్పటం కోసమే చివరి వాక్యాలు చెప్పాడు. వాళ్ళు జీవించేది వీళ్ళు జీవించి ఉన్నంత వరకే, మనసులో ఉంటారు వాళ్ళు ఎప్పటికైనా అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే భరోసా చెప్పుకుంటున్నాడు కవి. ధైర్యం, అనునయం, ఈ రెండు తనకు తానే కవి చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఒక దుఃఖంలో నుంచి, ఒక చింతలో నుంచి చింతనలోకి, ఒక ఫిలాసఫీలోకి కవి వెళ్ళిపోయి మాట్లాడుతున్నట్లుగా ఈ కవిత తెలుస్తుంది. తనకు తానే మరో మనిషిగా మారి ఓదార్పు చెప్పుకుంటున్నాడు కవి అని మనకి ఈ కవిత చదివితే అర్థమవుతోంది. ఈ ఓదార్పు అందరికీ అవసరమే అనేది కవి చెప్పే మాట. ఇలాంటి కవితల్ని మనం ఎలిజీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఎలిజీ అంటే స్మృతి కవిత్వం. ఎవరన్నా మరణిస్తే వాళ్ళ జ్ఞాపకాల్లోంచి రాస్తే అది స్మృతి కవిత్వం అవుతుంది. భార్య చనిపోయినప్పుడు రాస్తే సతీ స్మృతి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం దీనిని. అలాగే విశ్వనాథ సత్యనారాయణ కూడా వరలక్ష్మి త్రిశతి అని భార్య చనిపోయినప్పుడు 300 పద్యాలు రాసుకుంటూ వచ్చాడు ఆమె పేరు మీద. దువ్వూరి రామిరెడ్డి భగ్న హృదయం రాశాడు. అట్లాగే అంటే ఇంకా చాలా మంది రాశారు. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా స్మరణ్ పేరుతో భార్య మరణించినప్పుడు కొన్ని కవితలు రాశారు. ప్రస్తుతం ఇప్పుడు ఎంటూరి సుధాకర్ గారు కూడా ఈ ఏడాదిన్నర కాలంలో భార్య పుట్ల హేమలత గారి జ్ఞాపకాలతో చాలా కవితలు రాశారు ఈ స్మృతితో. అట్లా దేవిప్రియ గారు ఈ సంపుటిలో దాదాపు 25 కవితలకు పైగా నేరుగా భార్యకి సంబంధించిన ఎడబాటు, ప్రేమ ఎడబాటులో నుంచి, ఆ దుఃఖంలో నుంచి, ఒంటరితనంలోంచి కవితలు రాశారు. ఈ ఛాయలు ఆ కవితలే కాకుండా వేరే కవితల్లో కూడా ఈ ఛాయలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కంటెంట్ని ఫిల్టర్ చేసి ఒక మరిగించిన చిక్కటి ద్రావకంలాగా దేవిప్రియ గారి కవిత్వం మనకి కనిపిస్తూ ఉంటుంది. తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని చెప్పటం కోసం ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత కవిత్వం, సామూహిక కవిత్వం, ఈ రెండు కూడా ఇందులో మనకి కనిపిస్తాయి. ఒక బలమైన సామాజిక దృక్పథంతో సామూహిక కవిత్వం రాసినట్లు తెలుస్తూ ఉంది. ఎడబాటు తాలూకు పెయిన్ని అనుభవిస్తున్నట్టు మనకి ఎడబాటు కవిత్వం చెప్తూ ఉంది. ఒక పెయిన్లో దానిని చెప్తూ ఉన్నట్టు. తర్వాత పెయిన్ కలిగిన ప్రతిసారి ఈ కవిత్వాన్ని ఆశ్రయించటం మనకి ఈ పుస్తకం చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఈ ఎడబాటు కవిత్వం చదివినప్పుడు పాఠకుల్ని ఒక దుఃఖం ఆవహించే బలమైన అభివ్యక్తి ఈ కవితల్లో మనకుంది. ఆ అభివ్యక్తికి పరాకాష్ఠగా ఒక 2 పాదాలు. మనుషులు ఇప్పుడున్నది 2 రకాలు, మరణించిన వాళ్ళు, మరణించబోతున్న వాళ్ళు. మనుషులు ఇప్పుడున్నది 2 రకాలు, మరణించిన వాళ్ళు, మరణించబోతున్న వాళ్ళు అని అన్నాడు కవి. నిర్మాణ శైలి దగ్గరికి వచ్చేసరికి చాలా నైపుణ్యం ప్రదర్శించారు. చాలా కవితల్లో కూడా విభిన్నమైన నిర్మాణ శైలితో ఈ కవితలు నడుస్తూ ఉన్నాయి. ఏ ఒక్క పదాన్ని కానీ మనం తీసేయలేకపోతాం ఇందులో నుంచి, ఈ కవితల్లో నుంచి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ కవిత్వాన్ని చదివి అనుభూతి చెందాల్సిందే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అంత డెన్సిటీ ఇందులో కనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకని చివరిగా ఒక చిన్న కవిత, ఇందులో ఉన్న కవిత ఒకటి చదివి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. రాజీకి అంటే రాజ్యలక్ష్మి గారిని దేవిప్రియ గారు పిలవటం రాజీ అని చెప్పేసి పిలుస్తున్నట్లు ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. ఆమె కోసం అని చెప్పేసి టైటిల్ కూడా అదే చెప్పారు, రాజీకి ఈ కవిత అని. రాజీకి. రాజీకి. నేను ఊహించుకుంటాను, సగం తెరిచిన అమ్మ చెట్టు తలుపు వెనక నుంచి నువ్వు తల బయటికి పెట్టి నా కోసం లిఫ్ట్ వైపు ఇంకా ఆత్రంగా చూస్తున్నట్టు. నేను ఊహించుకుంటాను, నా కారు హారను విని నువ్వు వంటగది బాల్కనీ నుంచి తొంగి గేటు వైపు చూస్తూ చేయి ఊపుతున్నట్టు. నేను ఊహించుకుంటాను, అర్ధరాత్రి దాటినా ఆపకుండా రాత పని చేసుకుంటున్న నన్ను ఓయ్ అని పిలిచి నువ్వు నిద్ర కళ్ళతోనే గోడ గడియారం వైపు నేను రోజూ ముద్దాడే నీ గోరింట చూపుడు వేలు చూపిస్తున్నట్టు. నేను ఊహించుకుంటాను, కారులో నీ చేతి ఉంగరాలని గడియారాలన్నీ నా జేబు రుమాలతో మెరుగు పెడుతుంటే డ్రైవర్ చూస్తున్నాడని నువ్వు నన్ను ఇంకా వారిస్తున్నట్టు. నేను ఊహించుకుంటాను,
ఆ తొలినాళ్లలో ఒక దోశని ఇద్దరం పంచుకు తింటున్నప్పుడు ఒక చిన్న ముక్క తిని కడుపు నిండిందని నువ్వు మరొకసారి అబద్ధమాడుతున్నట్టు నేను ఊహించుకుంటాను. నీ వియోగంతో విలపిస్తున్న నా కన్నీళ్లు తొడవటానికి సమాధిని బద్దలు కొట్టుకొని నువ్వు అనుక్షణం నా అక్షరాల రెక్కలతో ఎగిరి వస్తున్నట్టు అని చెప్పారు. అమ్మ చెట్టు హైదరాబాద్ అల్వాల్లోని మా అపార్ట్మెంట్ పేరు, నా తొలి కవితా సంపుటి పేరు కూడా అని బ్రాకెట్లో రాసుకున్నారు. ఇది దేవి ప్రియ గారికి సంబంధించిన ఇంకొకప్పుడు కవిత పరిచయం. ధన్యవాదాలు ఇంతసేపు నాతో ఉన్నందుకు మిత్రులకి. జై భీమ్, గుడ్ నైట్.